మీలో కొందరు 4 రోజులుగా, ఇది 4వ రోజు, శుక్రవారం వచ్చారు, శుక్ర, శని, ఆది, సోమ 4 రోజులు ఇక్కడే గడిపారు. మీ ఆసక్తిని బట్టి దేవుని కృతజ్ఞతా స్తోత్రాలు. దేవుడు మన భవిష్యత్తును చూస్తాడు. దేవుడు. మనుషులేమో ప్రస్తుతాన్ని చూస్తారు. కొంతమందిని మనం చూసినప్పుడు వాళ్ళు పూర్తి లోకానుసారులుగా, పనికి మాలిన వారుగా, పనికి రాని వారుగా మనం అనుకుంటాం కొంతమందిని మనం చూసి. కానీ దేవుడు భూమి మీద సృష్టించిన ప్రతి మనిషిని తన ఉద్దేశం చొప్పునే చేశాడు. కోట్ల మంది మనుషుల్ని సృష్టించి నిన్ను కూడా సృష్టించాడంటే నీ అవసరత కూడా ఈ భూగోళానికి ఎంతో కొంత ఉంది కాబట్టి నిన్ను సృష్టించాడు దేవుడు, నన్ను సృష్టించాడు. ఈ భూమి మీద ఉన్న మనం ఎవరం కూడా అనవసరంగా దేవుడి చేత సృష్టించబడలేదు. మనందరి జీవితాలకు ఒక అర్థం, పరమార్థం, ప్రయోజనం ఉంది. ఇది వాస్తవం. కానీ కొంతమంది జీవితాలను మనం చూసినప్పుడు వాళ్ళు కొరగాని వారులాగా, వ్యర్థులుగా, పనికి మాలిన వారుగా మనకు కనబడతారు. అలా కనబడ్డ వాళ్ళని మనం నిందిస్తాం, దూషిస్తాం, తృణీకరిస్తాం, వాళ్ళని అసలు లెక్కలో పెట్టుకోం. కానీ దేవుడు తొందరపడి ఏ మనుషుని కూడా తోలనాడడు, తృణీకరించడు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఎవరు ఎందుకు చేయబడ్డారో, ఎవరి క్లైమాక్స్ ఏంటనేది. గనుక ఆయన భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని మనుషులతో వ్యవహరిస్తాడు. సౌలు పరమ దుర్మార్గం చేస్తూ, సంఘాన్ని హింసిస్తూ, చాలా ఇబ్బందికరమైన రీతిలో ప్రవర్తించాడు. కొంతమంది చెప్పింది ఏంటంటే గర్భవతులైనటువంటి క్రైస్తవ స్త్రీలని ఒంటెల చేత తొక్కించాడని కూడా చరిత్రకారులు కొంతమంది చెప్పారు. సౌలు హత్య చేశాడట చాలామంది క్రైస్తవుల్ని, జైల పాలు చేశాడట చాలామంది క్రైస్తవుల్ని యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు. ఎందుకు అలా చేశాడంటే అతడు మోషే ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవాడు, పరిసయ్య సంతతికి చెందినవాడు. ఈ పరిసయ్యులు అనేవాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, యూదులలో ఎవరైనా వేరే మతం వైపు తిరిగి వేరే విశ్వాసాలను అవలంబించి దైవోగ్రతకు అందరినీ పాత్రుల్ని చేస్తారేమో అని తమ సంబంధులందరినీ కూడా దేవుని యందలి భయభక్తుల్లో, విశ్వాసంలో స్థిరపరచడానికి లేచిన ఒక తెగ ఈ పరిసయ్య తెగ. వీళ్ళు ఎలా ఉంటారంటే భక్తిగా ఉంటారు, దేవుని కొరకు ఆసక్తిగా ఉంటారు. యూదులలో ఎవరు కూడా వేరే మతాల వైపుకు వెళ్లకుండా, వేరే విశ్వాసాల వైపుకు వెళ్లకుండా, వేరే ఆరాధనల వైపు వెళ్లకుండా జీవము గల దేవుడైన యెహోవాను మాత్రమే సేవించేటట్టు వీళ్ళు జాగ్రత్త పడతా ఉంటారు. అవసరమైతే వాళ్ళ మత విశ్వాసానికి ఏదన్నా ఎవడైనా అడ్డుబండగా తయారైతే వాని మీద దాడి చేసి వాడిని చంపటానికి కూడా వెనకాడినటువంటి తెగ ఈ పరిసయ్య తెగ. వీళ్ళు ఎందుకు పుట్టారు, ఈ పరిసయ్య తెగ ఎందుకు పుట్టింది అంటే, యూద మతాన్ని, మోషే ధర్మశాస్త్ర సంబంధమైన భక్తి క్రమాన్ని, ఆరాధనని సేవ్ చేయడానికి పుట్టిన తెగలాగా ఉంది ఈ తెగ. అందులో ఒకడు సౌలు కాబట్టి మరి యేసుక్రీస్తు బోధలన్నీ మోషే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఉన్నాయని వారు అనుకున్నారు. కాబట్టి యేసు విశ్రాంతి దిన ఆచారాన్ని మీరిపించటం, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము, నేను ఇది క్రొత్త నిబంధన స్టార్ట్ చేస్తున్నాను, ఇది క్రొత్త నిబంధన అంటే పాత నిబంధనని రద్దు చేస్తున్నట్టు కనబడేసరికి వీళ్ళకి భయం వేసి ప్రభువు మీద తిరుగుబాటు చేయటం జరిగింది. అపార్థానికి గురై యేసు ప్రభుని సిలువ వేసి చంపించారు. 3వ నాడు తిరిగి లేచాడు. 40 దినములు ప్రజలకు కనబడ్డాడు. తర్వాత ఒలీవల కొండ మీద నుండి ఆకాశానికి ఆరోహణమయ్యాడు. ఆ తరువాత పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ చేత అపోస్తలులో నింపబడిన వారై సువార్త ప్రకటించడం మొదలు పెడితే, ఒకరోజు 3,000 మంది, మరో రోజు 5,000 మంది, మొత్తం 8,000 మంది. ఒక్కసారిగా యెరూషలేం గుప్పుమనేంత ఉజ్జీవం వచ్చింది. చాలామంది క్రైస్తవులుగా మారిపోయారు. దాదాపు వేలలోకే ఆ సంఖ్య చేరింది. ఇలా అనేక మంది యేసు ప్రభు బోధలను నమ్మి, ఆయన అపోస్తలులైనటువంటి పరిశుద్ధులు చెప్పిన మాటలను నమ్మి అటువైపు టర్న్ అవటం సౌలుకు నచ్చలా. అరే, మన మతానికి ఏదో దుర్మార్గం జరుగుతుంది, మన మతాన్ని నాశనం చేయడానికి కొత్త మతం స్టార్ట్ చేశారు, అర్జెంటుగా దీన్ని రూపు మాపాలని నడుం కట్టి, అందుకే చాలామంది క్రైస్తవుల్ని చంపటం, జైళ్ళ పాలు చేయటం, గర్భవతుల్ని హింసించటం, రకరకాలుగా యాతనలు పెట్టడం అనేది సౌలు చేశాడు. సౌలు ఇలాంటి దుర్మార్గాలు చేస్తున్నప్పుడు బహుశా సంఘం అనుకొని ఉండొచ్చు,
ఈ సౌలును దేవుడు చంపితే బాగుండు అని, ఈ సౌలుని తీసేస్తే బాగుండు, ఏరేస్తే బాగుండు, ఈ సౌలు నాశనం అయిపోతే బాగుండు, హఠాత్తుగా పడి చస్తే బాగుండని సంఘం అనుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఇంత చిత్రవద చేస్తున్నాడు గనక సంఘాన్ని. అతని ప్రస్తుతాన్ని సంఘం చూస్తుంది, కానీ అతడు ఏమవుతాడో, అతడి భవిష్యత్తు ఏంటో దేవుడు చూశాడు. ఒకానొక ఘట్టంలో యెరూషలేములో ఉన్న క్రైస్తవుల్ని మాత్రమే కాక ఈ క్రైస్తవ నాయకులు దమస్కులో ఉన్నారని తెలుసుకొని దమస్కు పట్టణానికి కూడా ప్రయాణమై వెళుతున్న మార్గ మధ్యలో యేసు ప్రభువే డైరెక్ట్గా ఈ సౌలును దర్శించి మధ్యాహ్నం ఇంచుమించు 3 గంటల ప్రాంతంలో ఆయనను దర్శించి ఇతన్ని మారుస్తాడు. ఆ తరువాత ఇతను దమస్కులోనికి వెళ్ళి తిన్ననిదనబడిన వీధిలో యూదా అనే వాని ఇంట ఈయన బస చేస్తాడు. తర్వాత దేవుడు అననీయాకు ప్రత్యక్షం అవుతాడు. అననీయ దమస్కులోనే ఉంటాడు. భక్తిపరుడు శిష్యుడు అననీయాకు ప్రత్యక్షమై దర్శనమందు అననీయ అని పిలుస్తాడు. చిత్తము ప్రభువా నేనున్నాను అంటాడు అననీయ. నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదాను వాని ఇంట తారుసువాడైన సౌలును గూర్చి విచారించు. నువ్వు వెళ్ళి అతని మీద చేతులుంచుట అతడు దర్శనంలో చూశాడు, నేను అతనికి చూపించాను, పో అంటాడు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు, వెళ్ళు అంటాడు. అప్పుడు అననీయ అంటాడు, ప్రభువా ఈ మనుషుని గురించి నీ వెరుగవా? నీ బిడ్డల్ని చాలా మందిని హింసించి కష్టాలు పెట్టి చంపి జైళ్ళ పాలు చేసి చాలా దుర్మార్గాలు చేసిన దుర్మార్గుడు, అతని కోసం ప్రార్థన చేయమని వెళ్ళమంటున్నావా ప్రభు అని అడుగుతాడు. అడిగినప్పుడు ప్రభు అతనితో చెప్పిన మాట ఏమిటంటే, నీకు తెలిసింది అంతవరకే అననీయ, అయితే అతడు నిజంగా అట్టివాడే గాని అతన్ని నేను నా పరిచర్య కొరకు ఏర్పరచుకున్నాను. రాజుల ఎదుటను, అధికారుల ఎదుటను, చక్రవర్తుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను, మనుషులందరి ఎదుటను నా నామమును ఒప్పుకొనుటకు అతడు ఎన్ని బాధలు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను అతనికి చూపిస్తాను. అతన్ని నేను ఏర్పరచుకున్న అతడు నాకు సాధనమై ఉన్నాడు అనే మాట అననీయ పౌలు గురించి దేవుని ద్వారా బోధించబడతాడు అననీయ. అప్పుడు వెళ్ళి సౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు సౌలుని చూసినప్పుడు కళ్ళు పొరలు గమ్మి ఉంటాయి. ఈయన వెళ్ళి ప్రార్థన చేసి చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు ఆ పొరల వంటివి రాలి కళ్ళు తేటగా కనపడి బాగుపడతాడు. ఆ తర్వాత అననీయ చెప్తాడు, సౌలా సహోదరా, ఇక తడవ చేయట ఎందుకు? లేచి ప్రభునామమున ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపాలను కడిగేసుకోయా అంటాడు. తర్వాత సౌలు ఆ పని చేస్తాడు. తర్వాత ఆ సౌలే పౌలుగా మారుతాడు. ఆ పౌలు ఎంతటి కార్యాలు చేశాడంటే దేవుని కొరకు హతసాక్షిగా మార్చబడతాడు, సంఘాలు స్థాపిస్తాడు, సంఘాలకు పునాది సత్యాలను బోధిస్తాడు. అంతేకాదు దేవుని ద్వారా విశేషమైన సూచక్రియల మహత్కార్యాలు చేసిన వ్యక్తిగా, పరిశుద్ధ పౌలుగా క్రైస్తవ సంఘ చరిత్రలో సాక్ష్యం పొందాడు. ఒక వ్యక్తిని ప్రారంభం చూసి అతని భవిష్యత్తుని మనం చూడం. ప్రస్తుతాన్ని గతాన్ని మాత్రమే మనం ఎరుగు ఉండగలం, కానీ భవిష్యత్తును మనం ఎరగలేం. కానీ దేవుడు భవిష్యత్తును కూడా ఎరుగును. ఈరోజు మీతో కూర్చున్న వాళ్ళు కావచ్చు, మీ కడుపును పుట్టిన పిల్లలు కావచ్చు, మిమ్మల్ని కట్టుకున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా మీకు సంబంధించిన వాళ్ళలో కొంతమందిని గురించి మీరు విసుగు చెంది ఉండొచ్చు. ఇది చస్తే బాగుండు, ఏమి చస్తే బాగుండు అనే ఇరిటేషన్ నీకు వచ్చి ఉండొచ్చు నీ వారిని బట్టి. కానీ నీకు తెలుసా, ఏమో దేవుడు వారిని ఏర్పరచుకొని ఉన్నాడేమో. ఇప్పుడు తలపోటుగా తలనొప్పిగా ఉన్నవాళ్లే రేపు భవిష్యత్తులో దేవుని కొరకు అద్భుతమైన సాధనాలై దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి గొప్ప పాత్రలు అవుతారేమో. దేవుడు ఆ విధంగా వాళ్ళని తీసుకొస్తాడేమో. కాదని ఎవడు చెప్పగలడు? అవునా? అందుకే మన కర్తవ్యం ఏంటంటే, మన ఇంటి వాళ్ళు కానీ, మన సమాజ వ్యక్తులు కానీ, బయట వాళ్ళు కానీ, మనకు దేవుడు దృష్టిలోనికి తీసుకొచ్చిన వాళ్ళని దేవుని చేతికి అప్పచెప్పటమే మన పని. వాడిని ఉంచుతాడో తీస్తాడో, వాడిని మంచోడిగా చేస్తాడో చెడిపోయినోడిగా చేస్తాడో, వాడిని సేవకుడిగా చేస్తాడో విశ్వాసిగా చేస్తాడో, లేకపోతే సేవకులకే సేవకుడిగా చేస్తాడో, అసలు వాని పట్ల అసలు ఆయనకి ఉద్దేశం ఏముందో దేవుని చేతికే అప్పగించి, నీ పిల్లల్ని శపింపవద్దు, నీ ఇంటి వారిని శపింపవద్దు, నిన్ను ఇబ్బంది పెడుతున్న వారిని శపింపవద్దు, ప్రభువా నీ చిత్తమైతే వీరిని లొంగదీసి నీ కొరకు సాక్షులుగా నీ పాత్రలుగా చెయ్యి ప్రభువా అని ప్రార్థన చేయాలి.
అలాగే ఇప్పటి వరకు ఇతరుల విషయం చెప్పాను, నీ ఇంటోళ్ళు కానీ బయటోళ్ళు కానీ ఇతరులు. ఇప్పుడు నీ గురించి కూడా ఒక మాట చెప్పనివ్వండి, నీ గురించి కూడా ఒక మాట చెప్తాను నేను. ప్రస్తుతం నీ పరిస్థితి ఇలా ఉంది. నీ భవిష్యత్తును దేవుడు ఏ విధంగా సిద్ధపరిచాడో నీవెరుగవు. కొన్ని సంవత్సరాల క్రితం నా జీవితంలో ఎదురైన చేదైన అనుభవాలను బట్టి దేవుని ముందుకి అనేక సార్లు నేను వెళ్ళి, దేవా నా ప్రాణం తీసుకో అని నేను దేవునికి ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. ఎలుగెత్తి ఏడ్చిన రోజులు ఉన్నాయి. నాలాంటి వాడు ఒకడు బ్రతకడం అవసరం అంటావా? నా ప్రాణం తీసుకో దేవా, నా అంతటా నేను చస్తే నరకానికి పోతాను, ఆత్మహత్య నరకానికి తీసుకెళ్తుంది, అలా కాకుండా నా ప్రాణాన్ని నువ్వే తీసుకో అని దేవునికి అప్పచెప్పిన దినాలు ఉన్నాయి. అంత వేదన పడ్డాను. కానీ దేవుడు ఇంత పెద్ద ప్రణాళిక నా ఎడల కలిగి ఉన్నాడని నేను ఊహలో కూడా ఊహించలేదు, అనుకోలేదు. అలాగున ఈరోజు నీ జీవితాన్ని గురించి, నీ ప్రస్తుతాన్ని గురించి, నువ్వు అనుభవిస్తున్న చేదైన అనుభవాలను గురించి, నువ్వు నలుగుతున్నటువంటి యాతనను గురించి నీకుండే ఉద్దేశాలు నీకుంటాయి. నాది ఒక బతుకేనా, మరి దరిద్రం అయిపోయింది నా జీవితం, నీచం అయిపోయింది నా జీవితం, స్థిరం లేని బతుకు అయిపోయింది, వేదనలో మయమైపోయింది, రకరకాలుగా నేను ఉన్నాను అని నీ జీవితాన్ని గురించి నువ్వు ప్రస్తుతం అనుకుంటూ ఉండొచ్చు. కానీ నీకు ఎలాంటి ఆశీర్వాదకరమైన భవిష్యత్తును దేవుడు సిద్ధపరిచాడో నీకు తెలుసా? నా గురించి నాకు తెలిసిందా? ఇలాంటి జీవితం ఒకటి ఉంటుందని నేను ఎరిగి ఉంటే చావగోరతానా, చచ్చిపోవాలనుకుంటానా? ఇలాంటిది ఒకటి లేదనుకున్నాను, నాకు ఇంకా లైఫే లేదనుకున్నాను, అందుకు ప్రాణం పోవాలనుకున్నాను. కానీ ఇలాంటి జీవితాన్ని నా దేవుడు సిద్ధపరిచి, నేను చావును కోరితే ఆయన నాకు జీవాన్ని ఇచ్చి, జీవితాన్ని ఇచ్చి, అనేక జీవితాలు నిలబెట్టడానికి కృపనిచ్చాడు ఆయన. రేపు నా దేవుడు నిన్ను కూడా అలా చెయ్యడని ఎవడు చెప్పగలడు? ఈరోజు శ్రమల కొలిమిలో నువ్వు కాలుతుండొచ్చు నాయనా, ఈరోజు శ్రమల కొలిమిలో కాలుతుండొచ్చమ్మా, ఈరోజు ఇబ్బంది కొలిమిలో నువ్వు పరీక్షించబడుతుండొచ్చు నాయనా. రేపు ఫ్యూచర్ ఒక ఆశీర్వాదకరమైనటువంటి రీతిలో అనేకులకు దీవెనకరమైన పాత్రగా ఆయన నిన్ను చేయబోతుండొచ్చు, చేస్తుండొచ్చు, చేసి ఉండొచ్చు. ఎంతమంది నమ్ముతారో వారందరూ గట్టిగా స్తోత్రాలు చెప్పండి. వాళ్ళ బజారులో తిరుగుతున్న చిన్న పిల్లవాడు, రే దావీదు ఇట్రా, వెళ్ళి అది తీసురా, గంప తీసురా, ఈ తట్ట తీసురా అని ఎవరెవరు ఎన్ని పనులు చెప్పారో దావీదుని ఎవరెవరు ఎన్ని రకాలుగా తృణీకరించారో, తోలనాడారో, ఎగతాళి చేశారో, ఆట పట్టించారో, ఇంటోళ్ళు కానీ బయటోళ్ళు కానీ ఎన్ని అనుకున్నారో దావీదుని. కానీ దావీదు, వాళ్ళ వీధుల్లో తిరిగే దావీదు, వాళ్ళు చెప్పిన చిన్న పని పెద్ద పని చేసే దావీదు, ఎవరో వాళ్ళు ఎరుగుంటే వాళ్ళు మొత్తం కూడా షేక్ మస్తాన్లు అయిపోయేవాళ్ళు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి తెలియదు ఇశ్రాయేలు రాజుకి వాళ్ళు పని చెప్తున్నారని, వాళ్ళకి తెలియదు ఇశ్రాయేలు రాజుని వాళ్ళు ఆట పట్టిస్తున్నారని, వాళ్ళకి తెలియదు వాళ్ళ వీధులలో తిరుగుతున్నటువంటి వాడు ఇశ్రాయేలుకే రాజు, ఇశ్రాయేలుకే కాదు యావత్తు ప్రపంచానికి గుర్తింపబడేటువంటి వాడు వాళ్ళ వీధుల్లో తిరుగుతున్నాడని వాళ్ళకి తెలియదు. కానీ ఒకనికి తెలుసు, ఆయనకు తెలుసు. ఆయన నవ్వుకుంటా ఉంటాడు, అరే ఎవరికి చెబుతున్నారో నువ్వు పని, ఎవరిరా నువ్వు ఎగతాళి చేస్తున్నావు, ఇశ్రాయేలుకు రాజురా, సామాన్యుడు కాదురా, నా కుమారుడైన క్రీస్తే దావీదు కుమారుడు అనిపించుకునేంత ధన్యత పొందేవాడురా దావీదు అని ఆయనకు తెలుసు. బహుశా దేవుడు ఆ మాట అంటున్నప్పుడు దూతలు అడుగుతుండొచ్చు, ఈ వీధుల్లో తిరిగే ఈ జిల్లాకు పిల్లోడు, ఈ చిన్నవాడు, ఈ వెర్రివాడు, వీడు అలా అవుతాడా దేవా? ఈ కార్యమును మేము కూడా చూడగోరుచున్నాం తండ్రినా. తప్పకుండా చూడండి, ఇతని కథ ఏ మలుపులు తీసుకుంటుందో, చివరికి ఇతను ఏమవుతాడో మీరే చూడండి అని చూపిస్తాడు. ఇటు కార్యములను దేవదూతలు తొంగి చూడగోరుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొంత తండ్రి తోడబుట్టిన వాళ్ళు ఎవ్వరు అనుకోలా దావీదును దేవుడు కోరుకుంటాడని. తనకున్న కుమారుల మొత్తాన్ని సమూయేలు ముందుకి యెషయి తీసుకొచ్చాడు. ఎవరిని ఆయన ముందు నిలబెట్టినా, సమూయేలు ముందు నిలబెట్టినా, దేవుడు నచ్చట్లేదు నాకు పంపించాను అన్నాడు. నేను అతన్ని కోరుకోలేదు అంటున్నాడు. దేంద్రా ఎవడొచ్చినా ఈయనకు నచ్చట్లేదు, ఇంకొకడిని అంటే ఎవరికోళ్ళు అనుకున్నారు, నన్ను కాక ఇంకెవరిని కోరుకుంటాడులే అని అందరూ అనుకున్నారు. మొత్తాన్ని పక్కన పెట్టాడు. ఏమయ్యా నీ కుమారులందరినీ రప్పించావా, ఇంకెవరన్నా ఉన్నారా అని అడిగాడు సమూయేలు. అదే ఇందాక ఫస్ట్ చదివిన వచనం. ఇంకను కడసారి వాడు ఉన్నాడు కానీ వాడు గొర్రెలు గాయచున్నాడు అన్నాడు. అంటే ఈయన ఫీలింగ్ ఏంటంటే, యెషయి ఫీలింగ్ ఏంటంటే,
మిగిలిన కొడుకులకు కాస్త యుద్ధ నైపుణ్యం తెలుసు. వాళ్ళలో కొందరైతే సైనిక ట్రైనింగ్ కూడా పొందిన వాళ్ళు. వీళ్ళకి కొంచెం ఈ యుద్ధ తంత్రాలు, ఈ విషయాలు అవగాహన ఉంది. కానీ కడసారి వాడికి అసలు యుద్ధము, ఆ విధానాలు, ఆ సంగతే తెలియదు. వాడు గొర్రెలు కాసుకునేవాడు. టోటల్గా మీరు వచ్చినటువంటి ఆలోచన వేరు, వాడి ఫీల్డ్ వేరు. వాడికి గొర్రెలను కాయటం తప్ప మనుషుల్ని కాసే కెపాసిటీ లేదు. ఉందో లేదో నీకేం తెలుసు యెషయి? ఉందో లేదో నీకేం తెలుసు? ఎరిగినవాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను ఎవరి మీద చేతులు ఉంచాను అనుకో, వాడికేం తెలుసు, వాడెందుకు పనికి వస్తాడు, వీడికేం తెలుసు, ఈడెందుకు పనికి వస్తాడు అని అనుకోవచ్చు కొంతమంది. వాడెందుకు పనికి వస్తాడు, ఈడెందుకు పనికి వస్తాడు, ఎవడెందుకు పనికి వస్తాడో ఆయనకు తెలుసు. ఇంకా ఎవడికి తెలుసు? ఆయనకు కాక నీకు తెలుసా, నాకు తెలుసా? కథ జరిగినాక కానీ తెలియదు ఎవరి సంగతి ఏందనేది. కానీ ఆయనకు అన్నీ ముందే తెలుసు. అందుకే సమూయేలు పని ఏంటంటే, దేవుడు కోరుకున్న వాని మీద తైలం పోసి దేవునికి అప్పచెప్పటమే సమూయేలు పని. రాజు అవుతాడా, రంగప్ప అవుతాడా తర్వాత సంగతి. మొత్తానికి దావీదుని ఏం చేశాడో మీకు తెలుసు. గొర్రెలు గాయచున్నాడు అంటే అర్థం ఏంటంటే, వాడు నువ్వు అనుకుంటున్న దానికి పనికిరాడు సమూయేలు గారు అని యెషయి ఫీలింగ్. అప్పుడు సమూయేలు ఏమన్నాడంటే, భలే వాడివయ్యా, నువ్వు పిలిపించవయ్యా అన్నాడు. అప్పుడు ఆ గొర్రెలను కాస్తున్నటువంటి స్థితిలో ఉన్న దావీదుని ఎండకిండి వానక తడిసి నెత్తి ఎర్రబారిపోయి, ఏమండి దుమ్ము ధూళి, గొర్రెలు మరి వెనక దుమ్ము, పెద్ద దుమ్ము, గొర్రెల చుట్టూ దుమ్మే. ఎప్పుడన్నా గమనించారా లేదు? మరి గొర్రెలు పోతా ఉంటే దుమ్ము అలా లెగుసుద్ది. ఆ దుమ్ము కొట్టుకొని పోయి ఎండకెండి వానక తడిసి ఎట్టుంటాడు? ఎన్నిక చేయబడ్డవాడు లాగుంటాడా? వస్తా ఉన్నాడు, మీ నాన్న రమ్మంటున్నాడు నిన్ను, నీ కోసం ప్రవక్త వచ్చాడంట రమ్మంటున్నాడు అంటే, నన్ను ఇప్పుడు రమ్మంటం ఏంది, మా నాన్న రమ్మంటం ఏంది? అసలు నేను కనపడితేనే పోరా గొర్రెలకు అయిపోరా అని పంపిస్తూ ఉంటాడు. దగ్గరికి పోతే వాళ్ళంత దూరంలో ఉండగానే దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. అదిగో నేను కోరుకున్నవాడు వస్తున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది వచ్చాడు, దావీదు వస్తున్నాడు. ఊరిము తుమ్మిము ద్వారా విషయం తెలుసుకుంటున్నాడు అక్కడ సమూయేలు. అదిగో నేను కోరుకున్నవాడు ఇతడే అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రవక్త ముందు మోకాళ్ళుని సాష్టాంగ పడ్డాడు. మోకరించు నాయనా, దేవుడు నిన్ను కోరుకున్నాడంట. ఆహా, ఇశ్రాయేలుకు రాజు ఈ బాలుడా, దేవా ఇతన్నా నువ్వు కోరుకున్నావు. ఊహకు మించిన కార్యము చేసి ఉన్నత కృపలో నన్ను దాచినావు. గమ్యమే తెలియని ఈ పయనములో, గమ్యమే తెలియని ఈ పయనములో నా గురి నీవై నిలిచావు. సర్వోన్నతుడా నీ సముఖములో నన్ను నాటి ఎదిగేటి కృపనిచ్చినావు. హల్లెలూయా యేసయ్యా. కురిపించావు నీ చూపులు వెన్నెల, పలికించావు నీ ప్రేమ రాగాలిలా. నిద్రపోయినటువంటి వీరుడయ్యాడు. అనేక మందిని, ప్రజలని దేవుని వైపు తిప్పినటువంటి ధన్యచరితుడయ్యాడు. తన తరము వారికి దేవుని సంకల్పము చొప్పున దైవ చిత్తానుసారంగా బ్రతికి సేవ చేసి ప్రభు దగ్గరికి చేరినటువంటి ధన్యచరితుడుగా అతడు మార్చబడ్డాడు. ఎవరికి తెలుసు ఎవరిని దేవుడు ఏ విధంగా సిద్ధపరుస్తాడో? అలాగే ఇప్పుడు వీరిని కోరుకున్నాడు, వారిని నాకు బయలుపరిచాడు. వాళ్ళ పని హాయ్, నన్ను కోరుకోలేదుగా దేవుడు అట్లా అని నువ్వు అనుకోవద్దు. లోకంలో ఉన్నప్పుడు నువ్వు ఆ లోకంలో నుండి నిన్ను కోరుకునే ప్రత్యేకపరచుకున్నాడు ఆయన. ఆల్రెడీ ఒక ఘట్టంలో ప్రత్యేకపరచబడ్డావు. లోకంలో నుంచి ఆయన జనముగా ఉండుటకు ప్రత్యేకించుకున్నాడు నిన్ను. ఇకపోతే ఆయన సేవ చేయడానికి ప్రత్యేకించుకోవాలి. ఇది రెండవ ఘట్టం. అది కూడా జరగవచ్చు భవిష్యత్తులో. దేవుడు ఇంకా ఘనంగా నిన్ను ఆయన పని కొరకు వాడుకోవచ్చు, ఇంకా ఘనంగా ఆయన సిద్ధపరచవచ్చు, ఇంకా ఘనంగా అనేక ఆత్మల కొరకు
నీ హృదయంలో భారాన్ని నింపి నిన్ను ఆయన పని కొరకు ప్రతిష్ఠ చేసి ఆయన తన పాత్రగా నిన్ను వాడుకోవచ్చు. సోదరుడా, సోదరి, నాకు ఈ సన్నివేశం తలుచుకున్నప్పుడల్లా కన్నీళ్ళు వస్తాయి. దావీదు సన్నివేశం తలుచుకున్న ప్రతిసారి ఆయన తన సహోదరులు ఎదుట వానికి అభిషేకము చేసెను అని. నిజంగా దేవుడు కోరుకున్న కోరికకు తగినట్టుగానే దావీదు మంచి ఫలం ఫలించి ప్రతిష్ఠించిన సమూయేలుకు మంచి పేరు తెచ్చాడు. ప్రతిష్ఠింపజేసిన ప్రభువుకి కూడా మహిమ తెచ్చాడు. ఈ రోజు కూడా ఎంత మహిమ తెచ్చాడంటే మనం ఆయన కీర్తనలు పాడుకునే దేవుని మహిమపరుచుకుంటున్నాం. దావీదు పాడినటువంటి కీర్తనలు, ఆయన మహిమపరిచిన కీర్తనలు ఎంత స్థిరమైపోయినాయి అంటే తరతరాలుగా, వేల సంవత్సరాలుగా ఆ కీర్తనలు దేవుణ్ణి మహిమపరుస్తానే ఉన్నాయి. పలికిన దావీదు వెళ్ళిపోయాడు, కానీ కీర్తనలు సజీవంగా ఉన్నాయి. ఎందుకంటే అవి దేవుని కీర్తనలు, వాటికి చావు లేదు. అవి సజీవంగా ఉన్నాయి, అవి దేవుని మహిమపరుస్తానే ఉన్నాయి. తన హృదయం అంతటితో దేవుని ప్రేమించిన అద్భుతమైన వ్యక్తి దావీదు. కాబట్టి మొట్టమొదట మీ అందరికీ నేను ప్రేమతో ఇస్తున్న హెచ్చరిక ఏమిటంటే, ప్రస్తుతం మీరున్న మీ పరిస్థితులను బట్టి అందరికీ చెప్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, లైవ్ ద్వారా వచ్చినటువంటి అందరికీ చెప్తున్నా, ప్రస్తుతం నీవు ఉన్న పరిస్థితులను బట్టి నిన్ను నువ్వు నిర్ధారించుకోవద్దు. నీ ఫ్యూచర్ని దేవుడు ఎలా డిజైన్ చేశాడో నీకు తెలియదు. ఏ క్షణంలోనైనా నీ చరిత్ర ఒక అద్భుతమైన మలుపు తిరగొచ్చు. తిరగదని ఎవ్వడు చెప్పలేడు, దేవుడు తిప్పొచ్చు. నేనేదో గాల్లో మేడలు కట్టమని చెప్పట్లా. ఎందుకంటే ఏ క్షణానైనా మలుపు తిప్పే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయనను బట్టి ఆయన అందరి విశ్వాసాన్ని బట్టి మాట చెప్తున్నా. ఏ ఘడియలోనైనా, ఏ క్షణంలోనైనా నీ చరిత్రను ఒక మలుపు తిప్పొచ్చు. ఆ నిరీక్షణతో బతుకు నువ్వు దేవుని కోసం, ఆ విశ్వాసంతో బతుకు నువ్వు దేవుని కోసం, ఆ సంకల్పంతో బతుకు నువ్వు దేవుని కోసం. నీ విశ్వాసం నిన్ను సిగ్గుపరచదు. ఆమేన్. ఉన్నత ఉపదేశమందునా సత్తువగల సంఘమందునా కంచగల చోట్లలోనా కంచగల తోటలోనా నన్ను దేవునికి మహిమ. సృష్టికర్తవు నీవేనని, దైవిక స్వస్థత నీలోనని. ఆమేన్. సృష్టికర్తవు నీవేనని, దైవిక స్వస్థత నీలోనని. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరండిరే, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరండిరే. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు. యేసయ్యా నీవే నాకని, వేరెవ్వరు నాకు లేరని. యేసయ్యా నీవే నాకని, వేరెవ్వరు నాకు లేరని. నీ జీవితాన్ని అలా మలుపు తిప్పడానికి దేవునికి అవకాశం ఉంది. అలాగే నీ పిల్లల జీవితాన్ని కూడా అలా మలుపు తిప్పడానికి నా తండ్రికి అవకాశం ఉంది. ఈరోజు గాలోడు, తిరుగుబోతోడు, పనికిరానోడు, అట్లాంటోడు, ఇట్లాంటోడు, తాగుబోతోడు, వ్యభిచారపోడని మరి ఎన్ని రకాలుగా నీ వాళ్ళని నువ్వు చూసి బాధపడుతున్నావో, ఆ పరిస్థితుల్లో ఉన్నోళ్ళు రాబోయేటువంటి భవిష్యత్తులో ఆశ్చర్య రీతిలో మారిపోయి నీకంటే ఎక్కువ భక్తిపరులు కావచ్చు, నీకంటే ఎక్కువ దేవుని మహిమపరచవచ్చు. నా కళ్ళతో చూసా చాలా మందిని, అందుకని చెప్తున్నాను. నేను నా కళ్ళతో చూశాను చాలా మందిని భయంకరమైన త్రాగుబోతు జీవితాల్లోంచి విడిపించబడి ఈరోజు దేవుని మహిమ కొరకు సాక్షులై అనేక మంది ఆత్మలను రక్షణలో నడిపించే యోధులుగా లేచారు. నాకు తెలిసిన ఒక చెల్లి ఉంది. తన భర్తను గురించి ఎప్పుడు నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉండేది. చాలా భక్తి కలిగిన చెల్లి, మంచి ఆత్మీయురాలు. తను ఎంతో మందిని రక్షణలోకి నడిపించినటువంటి చెల్లి. చాలాసార్లు నాకు కలిసిన ప్రతిసారి తన భర్తను గురించి చెప్పి ఏడ్చేది. ఎందుకంటే అంత లోకానుసారిగా ఆయన ఉన్నాడు.
ఒక మనుషుడు చేసే పాపాలన్నిట్లోనూ ఆయన కొనసాగుతూ ఉన్నాడు. అతని మనస్తత్వం, అతని జీవిత విధానం చూస్తే ఈ అమ్మాయికి గట్టి నమ్మకం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మారడని. కానీ నా దగ్గరకు వచ్చిన ప్రతిసారి నేను ప్రార్థన చేసినప్పుడు అతని కోసం ప్రార్థన చేసి, విశ్వాసం ఉంచు తల్లి, తప్పకుండా దేవుడు అతన్ని కదిలిస్తాడు, దర్శిస్తాడు. దేవుడు దర్శించినప్పుడు నీకంటే ఎక్కువ భక్తిపరుడుగా మారిపోతాడు రా తల్లి, నమ్ము అనేవాడిని. నిజంగా ఆశ్చర్య రీతిలో ఒకరోజు సడన్గా భార్యాభర్త ఇద్దరూ కలిసి నా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు అతడు తన పశ్చాత్తాపాన్ని ప్రకటించాడు, తన మారు మనసుని ప్రకటించాడు. అతడు అంత అద్భుతంగా మార్పు చెందుతాడని నేను ఊహలో కూడా అనుకోలా. ఆశ్చర్యంగా వచ్చేసి కన్నీళ్లు పెట్టుకొని ఎంతో పశ్చాత్తాపడి విలపిస్తా ఉన్నాడు. ఏం జరిగిందో నాకు తెలుసు, పరిశుద్ధాత్మ అతన్ని దర్శించాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్ముడు అతన్ని దర్శించాడు. అతను కన్నీళ్లతో నా దగ్గరకు వచ్చాడు. ఆ బిడ్డ నేను చెప్పిన మాటలు ఎందు ఉంచిన విశ్వాసాన్ని నా దేవుడు సిగ్గుపరచలా. ఈరోజు అతడు ఎంత అద్భుతంగా మారిపోయాడంటే, నాకు తెలిసి నా నా అంచనాలు ఇప్పటికే 15-20 మందిని, ఇంకా పైనే 20 మందికి పైనే రక్షణలో నడిపించాడు. ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు దేవుని పరిచర్యలో. తన జాబ్ చూసుకోవటం, ఆత్మల్ని రక్షించటం. ఎట్టి పరిస్థితుల్లో కనీసం నెలకి 2 నెలలు ఒక ఆత్మనైనా ప్రభావితం చేయడానికి ఆరాటపడతా ఉన్నాడు. ఊహించాను. నేను అన్నాను, అమ్మా నువ్వు అన్నావు కదరా అతడు మారేటట్లు లేడన్నా అని. మరి నీ వల్ల అయింది ఆత్మల్ని సంపాదించడం, అది అతను మారటం అయింది, ఆత్మల్ని రక్షించడం కూడా అయింది రా పిచ్చి తల్లి అని నేను చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు దర్శిస్తే ఎంతసేపు అండి? నీ కొడుకు కానీ, కూతురు కానీ, భర్త కానీ, భార్య కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, అన్న కానీ, తమ్ముడు కానీ, నా తండ్రి దర్శిస్తే ఎంతసేపు? ఎలాంటి కఠిన హృదయాలు కూడా అలాగ మారిపోతాయి యేసు నామములో. హల్లెలూయా. అందుకే తొందరపడి ఎవరిని తృణీకరించకండి, ఎవరిని నిందించకండి. నీ ఫ్యామిలీలో అలాంటి సరుకుంటే తరచూ ఈ మాటని వాడండి. నువ్వు మారుతావు, నా తండ్రి నిన్ను మారుస్తాడు. నువ్వు మారుతావు, నా తండ్రి నిన్ను మారుస్తాడు. నువ్వు నాకంటే ఎక్కువ భక్తి చేస్తావు, నువ్వు నాకంటే ఎక్కువ భక్తి చేస్తావు, నువ్వు మారుతావు, నా తండ్రి నిన్ను తప్పనిసరిగా మారుస్తాడు, నా తండ్రి నిన్ను దర్శిస్తాడు అని నీకు అతడు బాధ కలిగించిన ప్రతిసారి ఈ మాటనే ఒక తిట్టనుకో. మనకు తిట్టాలనిపించింది కదా, తిట్టాలనుకున్నప్పుడు శాపాలు పెట్టడం కాదు, ఈ మాటనే ఒక తిట్టనుకొని ప్రయోగించు. నువ్వు మారుతావు, నిన్ను నా దేవుడు దర్శిస్తాడు, నువ్వు నాకంటే ఎక్కువగా సిలువను మోస్తావు, నువ్వు నాకంటే ఎక్కువగా సిలువను మోస్తావు, గుర్తుపెట్టుకో అని వదిలేయ్. నా దేవుడు కార్యం జరగకపోతే అప్పుడు అడుగు. కానీ ఆవేశం వచ్చినప్పుడు మనకి ఈ మాటలు రావు. నాశనం అయిపోకపోతే అప్పుడు అడుగు. నువ్వు SKNP అయిపోతే అప్పుడు అడుగు నువ్వు అని. ఈ శాపాలు తప్ప మనకి ఆశీర్వచనాలు రావు. ఎందుకంటే విశ్వాసం ఉండదు కదా, విశ్వాసం ఉండదు కదా. కానీ విశ్వసించిన వాళ్ళు, నీ బిడ్డ నిన్ను క్షోభ పెడితే నువ్వు పలకాల్సిన మాట అదే, నా కుమారుడా ఈరోజు నువ్వు ఇలా ఉన్నావు, ఒక రోజు వచ్చింది నా తండ్రి నిన్ను దర్శిస్తాడు, నువ్వు మారుతావు, నాకంటే భక్తుడు అవుతావురా, నువ్వు నాకంటే భక్తుడు అవుతావు, అమ్మా నాకంటే భక్తురాలి అవుతావు, నాకంటే శ్రేష్ఠుడు అవుతావు, శ్రేష్ఠురాలి అవుతావు. ఈ వచనమే పలుకు, ఇదే పలుకు, ఇది ఎంత విసిగించిన అదే పలుకు. నా దేవుడు తన బిడ్డల విశ్వాసపు వాక్కులను ఆమెన్ అంటాడు, ఆయన స్థిరపరుస్తాడు. నువ్వు మోకాళ్ళు ఉన్నప్పుడు కూడా నువ్వు అదే పలుకు, నువ్వు అదే నమ్ము, అదే జరిగిద్ది. కాబట్టి ఈరోజు ఇక్కడ 14 మంది అభిషిక్తులు ప్రతిష్ఠింపబడ్డారు. వాళ్ళ గతాన్ని మనం గమనించినట్లయితే ఏమో ఎవరెవరికి ఏమేమి చరిత్రలు ఉన్నాయో, వాళ్ళ కుటుంబం వాళ్ళని ఏమందో. నన్నైతే మా అమ్మ అయితే నేను ఇసిగించిన దెబ్బకే ఎప్పుడు చస్తావరా అని ఎదురు చూసింది. అంటే ఏంది? కోపతాపంలో, నిజంగా సావాలని కాదు. ఇన్ని లారీలు అవుతున్నాయి, ఒకటన్నా తగలట్లేదు నీకని తిట్టింది. మరి వీళ్ళు అట్లాంటి తిట్లు తిన్నారో లేదో, మరి మంచిగా నాకంటే నీతిగా బతికారో లేదో. నేనైతే మాత్రం ఇక చెప్పేది ఏముందిలే, మా అమ్మ ఆ మాట అందని నీకు అర్థం కాల మీకు, అలాంటి బతుకు. కానీ మా అమ్మ అనుకోలా, నేను అనుకోలా, నిజంగా నేను చేదరే. కానీ అదిగా ఆయన అనుకున్నాడు. అట్లాగా ఈరోజు ఇక్కడ మీ కళ్ళ ముందు ప్రతిష్ఠింపబడిన వాళ్ళు గత జీవితాలు ఎలాంటివో ఈరోజు వాళ్ళు దేవుని పాత్రలు అయ్యారు. ఇలాగే రేపు నీ వారు కూడా అవుతారు, నువ్వు కూడా అవుతావు, నువ్వు అవుతావు, నీ వారు కూడా అవుతారు, నా దేవుడు చేస్తాడు. ఆమెన్. ఎంతమంది సంతోషంగా సమర్థిస్తారు దీనికి? ఇంతేలే శాలేమని ఇంతే చెబుతుంటాడు, మన కన్నీళ్ళు తొడటానికి చెబుతుంటాడు అనుకుంటారా? లేదన్నా ఇది శాలేమన్న మాట కాదు, నా యేసయ్య మాట అని నమ్ముతున్నాను అంటారా? ఎవరి మాట ఇది? నా యేసయ్య మాట. నా జనులు ఇక ఎన్నడూ
సిగ్గుపడరంటివే ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయగీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయగీతమే పాడుచు. కృపలో జయగీతమే పాడుచు. యేసయ్యా నీవే నాకని, వేరెవ్వరు నాకు లేరని. యేసయ్యా నీవే నాకని, వేరెవ్వరు నాకు లేరని. హల్లెలూయా. ఇక వినండి జాగ్రత్తగా, ఈ విషయాలను బట్టి ధైర్యం తెచ్చుకోండి. దేవుడు అలాంటి కృప మనందరికీ దయచేస్తాడు. ఆమేన్. కొంతమందిని చూసినప్పుడు నిజంగా నా దేవుడు నాకు ఇన్ని ఆశ్చర్యకరమైన సాక్ష్యాలు చూపించాడంటే అవి వర్ణించలేను నేను. అసలు ఈ మనిషి మారటం అసాధ్యం రా బాబు అనుకున్న ఈ మనిషి చీదరలు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే, పాపుల్లో ప్రధాన పాపిని అన్నాడే పౌలు, అట్లా చీదరలు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరిలో అరే చీదరలు అందరూ ముందుకు రంటే ఈ మనిషి నెంబర్ 1లోకి వస్తాడు అన్న అంత చీదర మనిషిని కూడా దేవుడు మార్చాడు. నేను అనుకున్నా ఆ మనిషిని, ఈ మనిషి ఇంత చీదరా అని, అలాంటి వాడిని కూడా మార్చి నా ముందు ఉంచాడు దేవుడు. అలాంటి వాళ్ళు ఒకళ్ళు కాదు, అనేక మందిని మార్చాడు. అందుకే ఇంత ధైర్యంగా ఇంత నిశ్చయంగా చెప్తున్నాను నేను. కాబట్టి ఇదేదో మిమ్మల్ని ఓదార్చడానికి ఆదరించడానికి అనుకోవద్దు. ఇప్పుడు ఇక ప్రతిష్ఠింపబడ్డారు, ఇంకా సేవకులు ఉన్నారు. అందరికీ కొన్ని విషయాలు మీకు ఉపయోగపడే సంగతులు అందించి ముగిస్తాను. నేను పెందలకడ ముగించాలి అనుకున్నాను. ఈరోజు స్టార్టింగే లేట్ అయింది. అయినప్పటికీ సాధ్యమైనంత వరకు సింపుల్గా మీకు ముగింపులోకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు 4 రోజుల నుంచి పాపం కష్టపడతా ఉన్నారు. దేవుడు మనల్ని పిలిచినప్పుడు విశ్వాసులైనా సేవకులైనా పరిచారకులైనా దేవుడు ఎంపిక చేసుకునేటప్పుడు ఫస్ట్ వారికి ఒక నాయకుడిని ముందు నిర్ణయిస్తాడు. ఫస్ట్ వారి నాయకుడిని సిద్ధపరుస్తాడు. ఇశ్రాయేలు సర్వ సమాజం ఐగుప్తు బంధకాల్లోంచి బయటికి తీసుకొని రాబట్టానికి వాళ్ళ కోసం దేవుడు నియమించినటువంటి నాయకుడు మోషే. తర్వాత అహరోన్ ఉన్నాడు, మిరియాము ఉంది, యెహోషువ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ వీళ్ళందరినీ సెకండ్లో ఉంచి నంబర్ 1లో మోషేను ఉంచాడు. వాస్తవానికి మోషే అన్నైన అహరోను, అక్క అయినా మిరియాము. అన్న అక్క ఇద్దరు పెద్దోళ్ళు, మోషే చిన్నోడు. ఎందుకన్నా పాపం దేవుడు చిన్నోళ్ళు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నోళ్ళు మంచోళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాధపడవాకండి, మీలో పెద్దోళ్ళు ఉండుంటారు. ఏమో నాకు తెలియదు, యాకోబు చిన్నోడే, దావీదు చిన్నోడే, నేను కూడా చిన్నోడే, మోషే కూడా చిన్నోడే. ఏందో మరి చిన్నోళ్ళు, ఎందుకంటే పెద్దోళ్ళు పెత్తనం చేసి అనపబడి ఉంటారు కదా, అందుకని దేవుడు వాళ్ళని కోరుకుంటాడు అనుకుంటా. మోషేని కోరుకున్నాడు నాయకుడిగా. మోషేని ముందు సిద్ధపరచుకొని ఆ తర్వాత ఇశ్రాయేలు జనాంగాన్ని బంధ విముక్తులను చేయడానికి సిద్ధపరిచి మోషేని ఉపయోగించి వాళ్ళందరినీ బయటికి తీసుకొని వచ్చాడు. వీళ్ళందరినీ విమోచించడానికి దేవుడు ఒక మనిషిని ముందు నిర్ణయించుకుంటాడు. ఇది దేవుని పద్ధతి. మానవ జాతిని భూమి మీద ఉత్పత్తి చేయడానికి దేవుడు ఆదాము హవ్వల్ని ఎంచుకున్నాడు. వాళ్ళ నుంచి అనేక మంది జనములు భూమి మీదకి వచ్చేటట్టు చేశాడు. ఆ వచ్చిన జనానికి ఎగస్టాలు ఎక్కువైనాయి. ఎగస్టాలు ఎక్కువైనప్పుడు మొత్తాన్ని వైనం చేయాలనుకున్నాడు. అప్పుడు ఈ గుంపులో నుంచి నోవాహు అనే వాని ఫ్యామిలీని, ఒక్క ఫ్యామిలీని బయటికి తీసి మొత్తాన్ని నీళ్లలో ఖతం చేశాడు. ఓకేనా? ఇప్పుడు వరుస గమనించండి. అనేక మంది జనాలు రప్పించడానికి ఫస్ట్ ఒకరిని ఎంచుకున్నాడు, అతని పేరు ఆదాం. తర్వాత వాళ్ళనందరినీ కూడా వైనం చేసి మళ్ళీ కొత్త జనాన్ని లైన్లో తీసుకొని రావడానికి ఒకరిని ఎంచుకున్నాడు, అతని పేరు నోవాహు. తర్వాత వచ్చిన జనాంగం అంతా నోవాహు నుంచి వచ్చిన జనాంగం. ఆదాములో నుంచి వచ్చిన సరుకులో మిగిలినది ఒక్కడే నోవాహు, నోవా ఫ్యామిలీ. ఇక మిగిలిన సరుకంతా ఆదాం సరుకు మొత్తం పోయింది. అవునా కాదా? ఇక నోవాహులో నుంచి వచ్చిన జనాభా, మిగిలిన వాళ్ళందరూ కూడా
మిగిలిన జనాభా మొత్తాన్ని ఉత్పత్తి చేయడానికి మళ్ళీ ఒక నోవాహుని ఎంచుకున్నాడు. అలాగే ఈ నోవాహు జనాభాలో నుంచి తన కొరకు జాతిని ప్రత్యేకించుకోవడానికి ఒక అబ్రహాముని ఎంచుకున్నాడు. ఆ అబ్రహాములో నుంచి ఒక జనమును రప్పించాడు. ఎందుకు ఇలాగా? ఈ అబ్రహాము జనాభా మొత్తం ఐగుప్తులో బానిస బంధకాల్లో ఉంటే వాళ్ళని బయటికి తేవడానికి ఒక మోషేని ఎంచుకున్నాడు. ఈ తిప్పలన్నీ ఎందుకంటే ఒక రక్షకుడిని అందరి కోసం భూమి మీదికి రప్పించడానికి. ఇప్పుడు మీరు ఈ పరంపర గుర్తుపెట్టుకోండి. నేనేమి మార్మికంగా చెప్పాలా, తేటగానే చెప్పా. ఒకడు ఒక గుంపు, మళ్ళా ఆ గుంపులోంచి ఒకడు, ఆ ఒకరిలోంచి ఒక గుంపు, మళ్ళా ఆ గుంపులోంచి ఒకడు, వాని నుండి ఒక గుంపు. ఇది మీకు క్లియర్గా అర్థమైంది కదా? అట్లాగే ఆ నాయకులను ఉపయోగించి వాళ్ళని పరిచర్యలో వాడి అనేక మందిని సమకూరుస్తాడు. ఈ నాయకుడు ఒకడే ఒక గుంపు అవుతాడు. అర్థమైందా? కాలేదా? కాకపోయినా నేను చేయగలిగింది ఏం లేదు. మర్యాదగా సరిగా వింటమే చెప్పేది. నేను మళ్ళీ తీసుకొచ్చి వెనక్కి ముందుకు చెప్పడానికి ఇంకా లేదు, టైం అయిపోతుంది. అందుకని ఆ నాయకుడిని సిద్ధపరిచి ఆ నాయకుడికి సహనాయకులను కూడా దేవుడు లేపుతాడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన రెండవ అంశం. ఆ నాయకుడికి సమూహాన్ని ఇస్తాడు. ఆ సమూహంతో పాటు ఆ నాయకుడికి సహనాయకులను, ఒకవేళ ఆ నాయకుడు కాపరి అయితే ఆ కాపరికి సహకాపరులను కూడా దేవుడు ఇస్తాడు. ఇప్పుడు సంఘమైన సహనాయకులైన దేవుడు నియమించినటువంటి నాయకత్వానికి విధేయత చూపాలి. అర్థమైందా? మళ్ళీ చెప్తా ఈ ఒక్క మాట. సంఘమైన అంటే ఈ నాయకుడి ద్వారా పట్టబడి ప్రభావితం చేయబడినటువంటి ఆత్మలైన సంఘమైన, అందులో నుంచే దేవుడు సిద్ధపరిచి నాయకుడికి సహకారులుగా ఇచ్చినటువంటి ఉపనాయకులైన మొత్తం ఈ నాయకత్వానికి కట్టుబడి ఉండాలి. అలా ఏర్పాటు చేయటం దేవుని చిత్తం, దేవుని క్రమం, దేవుని క్రమశిక్షణలో భాగం. అది మోషేని అలా నియమించాడు. ఆఖరికి మోషే అన్న అక్కలకు కూడా మోషేని ప్రశ్నించే హక్కు లేదు. అలాగ వాళ్ళు పాయింట్అవుట్ చేసినప్పుడు ప్రత్యక్ష గుడారం దగ్గరికి పిలిచి కోటింగ్ ఇచ్చాడు. నీకు తెలుసు, సంఖ్యాకాండం 12 ఇంటికి పోయి చూడండి. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్న విషయాన్ని గూర్చి వాళ్ళు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, మోషే సొంత అన్న అక్క మాట్లాడితే వ్యతిరేకంగా వాళ్ళని పిలిచాడు. ప్రత్యక్ష గుడారం దగ్గరికి పిలిచి మిరియాముకు తెల్లని కుష్టి వచ్చేటట్టు చేసి అహరోను మీద కూడా కోప్పడబోతే మోషే అడ్డుపడ్డాడు. దీన్ని బట్టి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, నాయకత్వాన్ని దేవుడు నియమించిన, ఏర్పాటు చేసిన నాయకత్వాన్ని తృణీకరించడం కానీ, ప్రశ్నించడం కానీ, శాసించడం కానీ సొంత వాళ్ళకు కానీ, బయట వాళ్ళకు కానీ, ఉపనాయకులకు కానీ అధికారము లేదు. తొందరపాటున తృణీకరించకూడదు. ఇది పద్ధతి, దేవుడు నియమించిన కట్టడ క్రమం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపిస్తా వస్తున్నప్పుడు ఒక ఘట్టంలోనికి వచ్చేటప్పటికి అహరోను యాజకత్వాన్ని దేవుడు చెప్పినప్పుడు, మోషే దానికి సిద్ధపరిచినప్పుడు కొంతమంది వ్యతిరేకిస్తారు. మోషేనేనా నాయకుడు, మోషే అన్న అహరోనే యాజకుడు, మేము లేమా, మేము పనికి రామా, మేము కూడా యాజకత్వాన్ని పనికొస్తాం, ఆ ఫ్యామిలీ అయినా ఏంది, ఆ కుటుంబమేనా ఏంది, వాళ్ళేనా ఏంది, మా సమాజాలకు, మా గోత్రాలకు మేము కూడా నాయకులం, మాకు కూడా అధికారం ఉంది, మాకు కూడా హక్కు ఉంది, మేము కూడా పెత్తనం వెలగబెడతామని కోరహు, దాతాను, అబీరాము వారితో పాటు మరి కొంతమంది ఒక గుంపు పోగై మోషే నాయకత్వాన్ని, అహరోని యాజకత్వాన్ని ప్రశ్నించారు. ఈ ఘట్టం కూడా సంఖ్యాకాండంలోనే మీకు దొరికింది. ప్రశ్నించినప్పుడు మోషే ఏమన్నాడో తెలుసా? ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట సాగిలపడ్డాడు. అయ్యలారా, ఇది నా అంతటా నేను ఇశ్రాయేలు సర్వ సమాజం మీద హెచ్చించుకోవటం కాదు, ఇది దేవుని నియమం, దేవుని నియామకం, ఇది దేవుని ఏర్పాటు. నన్ను మీ మీద దేవుడు ఏర్పరిచాడు. ఇది నా అంతటా నేను ఏర్పరచుకుంది కాదు, లేదా మీరు నన్ను ఏర్పాటు చేసింది కాదు. మిమ్మల్ని అందరినీ నడిపించమని దేవుడు నాకు అప్పగించిన బాధ్యత. ఇది దేవుని నియామకం. నా నిర్ణయం నాదనుకోవద్దు, ఇది దేవుని నిర్ణయంగా మీరు గౌరవిస్తే మీకు మంచిది, లేకపోతే దెబ్బతింటారని ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడితే ఒప్పుకుంటారా? ఒప్పుకోరే.
రివర్స్ అయ్యారు. ధూపార్తులు చేతబట్టుకొని వాళ్ళు కూడా యెహోవా సన్నిధిని ధూపం వేయడానికి వచ్చినప్పుడు దేవుని కోపం వారి మీదకి వచ్చి కోరహు, దాతాను, అబీరాము అనేటువంటి ముగ్గురు, వాస్తవంగా ఉపనాయకులు వీళ్ళు, ప్రధాన నాయకత్వాన్ని తృణీకరించినందుకు, ప్రధాన నాయకత్వాన్ని త్రోసిపుచ్చినందుకు ప్రాణాలతోనే అలాగో పాతాళంలోనికి దిగిపోయిన ఘట్టం మీ అందరికీ సంఖ్యాకాండం చదివితే తెలిసిద్ది. ఈ విషయం ఇటు సేవకులకు కానీ అటు విశ్వాస గణానికి కానీ పరిచారక గణానికి కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు నియమించినటువంటి నాయకత్వాన్ని ఎన్నడూ తృణీకరించకుండా జాగ్రత్త పడాలి. అది అందరికీ క్షేమకరం, అందరికీ ఆశీర్వాదకరం, దీవెనకరం. కానీ కొంతమందికి నాయకత్వాన్ని తృణీకరించి నాయకత్వాన్ని త్రోసిపుచ్చేటువంటి తొందరపాటు ధోరణి ఉంటుంది. అది మంచిది కాదు, క్షేమకరం కాదు అనే విషయం అర్థం కావాలి. ఇప్పుడు ఏలియా ఉన్నాడు, ఏలియా శిష్యుడుగా ఎలీషా ఉన్నాడు. మరి ఏలియా గురువు ఎవరు? ఏలియాని దేవుడే పిలిచాడు. కానీ ఎలీషాని డైరెక్ట్గా దేవుడు పిలవలా, ఏలియా ద్వారా పిలిచాడు. అర్థమైందని నేను చెప్పింది? ఇది కూడా మీకు రాజుల మొదటి గ్రంథం చదివితే తెలిసిద్ది. రాజుల మొదటి గ్రంథంలో ఏలియాని డైరెక్ట్గా దేవుడే పిలుస్తాడు, లైన్లోకి వస్తాడు ఏలియా. ఏలియా పైన గురువు ఎవడో కనపడాడు. కానీ ఎలీషాని సిద్ధపరిచినప్పుడు దేవుడు ఏలియాతో మాట్లాడి, ఇశ్రాయేలుకు నీ తర్వాత ప్రవక్తగా ఉండునట్లు షాపాతు కుమారుడైన ఎలీషాను అభిషేకం చేయి, సిద్ధపరచు అనే మాట దేవుడు ఏలియాతో మాట్లాడితే, ఆ ఎలీషా అడ్రస్ కనుక్కొని ఆ ఎలీషా ఎక్కడున్నాడో తెలుసుకొని ఆ ఎలీషా పొలాల్లో అరక దున్నుతుంటే అక్కడికి పోయి పిలుస్తాడు ఏలియా. దాదాపు 11 మంది అరకలు బట్టి దున్నుతుంటారు. ఆ 11 మందిని దాటుకొని ఎలీషా దగ్గరకు వస్తాడు. ఆయన ఏమన్నా ఊళ్ళో ఉన్నాడా? ఎలీషా పొలంలో ఉన్నాడు. మరి పొలంలో ఉన్నాడన్న సంగతి ఏలియాకి ఎట్ట తెలుసు? బహుశా ఊర్లో తిరిగి వచ్చి ఉంటాడు, ఎంక్వైరీ చేస్తుంటాడు. ఇప్పుడు ఊర్లో ఉంటే రావటం వేరు, పొలం దగ్గర కల్లా వెతుక్కొని రావటం ఆశ్చర్యాన్ని కలిగించింది కదా. ఎలీషాకి మ్యాటర్ అర్థమైపోయింది. నేరుగా ఎలీషా దగ్గరికే వస్తున్నాడు. ఎలీషా దగ్గరకు వచ్చి ఆయన మీద, ఏలియా మీద గొంగళి దుప్పటి ఉంటుంది, గొంగళి దుప్పటి ఉంటుంది మీద. ఆ ఏలియా ఆ 11 అరకలు దాటుకుంటా 12 అరక దగ్గరకు వచ్చి ఎలీషా దగ్గరగా చేరబోయి ఈ దుప్పటి ఎలీషా మీద విసురుతాడు. దుప్పటి ఎలీషా మీద విసిరి నిలబడతాడు. చేరబోయి దుప్పటి విసిరేను, ఆ దుప్పటి ఎలీషా మీద పడిద్ది. ఎలీషాకి మ్యాటర్ అర్థమైపోయిద్ది. గొంగళి ధరించి నడికట్టు కట్టి చేతికర్ర చేతబట్టి తిరిగి సంచరించేటువంటి వాళ్ళు ప్రవక్తలు. ఆ ప్రవక్తల గెటప్ తెలుసు ఎలీషాకి. అందులో ఏలియా, ఇప్పుడు వచ్చింది ఎవరు? అగ్ని ప్రవక్త ఏలియా వచ్చి అందరినీ దాటుకుని ఊరు మొత్తం తిరిగాడు. ఊళ్ళో ఎవరి మీద దుప్పటేలా, ఊరు మొత్తం తిరిగాడు. ఊళ్ళో ఎవడి మీద దుప్పటి వేయలా. పొలంలోకి వచ్చాడు, 11 మంది దున్నుతున్నారు, ఎవడి మీద దుప్పటి వేయలా. వచ్చి ఎలీషా మీద దుప్పటేశాడు. ఏమయ్యా, మీ ఊళ్ళో, మీ ప్రాంతంలో, మీ ప్రదేశాల్లో చాలా మంది ఉన్నారు, అందరినీ కోరాడా దేవుడు? అందరినీ అభిషేకం చేయించాడా దైవజనుడి చేత? లేదు లేదు, వాళ్ళందరిలో నీ మీదకి వచ్చింది దుప్పటి, నీ మీదకి వచ్చింది దుప్పటి. వేయించింది ఎవరు? దేవుడు. వేసింది ఎవరు? ఏలియా. అలాగున్న ఏర్పాటు దేవునిదైతే ఆ ఏర్పాటుని నెరవేర్చినది దైవజనుడు, దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు. కాబట్టి మొదట దేవునికి విధేయత చూపాలి, తర్వాత దేవుడు నియమించినటువంటి నాయకత్వానికి కూడా, అంటే దుప్పటి మీద వేసిన నాయకత్వానికి కూడా విధేయత చూపాలి. ఒక భక్తుడు అన్నాడు అద్భుతమైన మాట, తల మీద చేతులుంచుట అంటే ఏంటో తెలుసా? తల మీద చేతులుంచుట అంటే తలంపుల మీద చేతులుంచుట అని అర్థం. ఇంతకుముందు నీ బుర్రకి ఎటు తోచినట్టు నీవు నడిపించబడి ఉండొచ్చు, నీ తలంపులు ఎట్లొస్తే అట్లా నువ్వు చేసి ఉండొచ్చు. ఇప్పుడైతే ఒక నాయకత్వం కిందికి నీవు వచ్చావు, నీ మీద చేతులుంచిన నాయకత్వం ఉంది. ఇక నీ మనసుకు తోచినట్టు నువ్వు నడవడానికి వీల్లేదు. ఒకటి, దేవుణ్ణి అనుసరించాలి. రెండవది, దేవుడు నియమించిన నాయకత్వం యొక్క ఉద్దేశాలను కూడా ఎరిగి నువ్వు నడుచుకోవాలి. తల మీద చేతులుంచుట అంటే తలంపుల మీద చేతులుంచుట. అలాగున విధేయత చూపిన వాళ్ళు వర్ధిల్లారు. ఆ విధేయతను త్రోసిపుచ్చి అవిధేయులైన వారు భ్రష్టులైపోయారు. వారు వర్ధిల్లలేదు, వారు ఫలించలేదు,
వారు దేవుడు మెచ్చే సేవ చేయనూ లేదు. ఎందుకంటే దేవుడు నియమించినటువంటి మోషేని తృణీకరిస్తే ఎవరిని తృణీకరించినట్టు ఫీల్ అయ్యాడు దేవుడు? మోషేని తృణీకరిస్తే మోషేని నియమించిన దేవుడిని తృణీకరించినట్టే. మోషేని గౌరవిస్తే మోషేని నియమించిన దేవుణ్ణి గౌరవించినట్టే. అట్టా ఫీల్ అవుతాడు దేవుడు. నాయకత్వానికి దేవుడిచ్చే విలువ అది. ఎందుకంటే నాయకత్వానికి ఉండే ప్రెజర్ వేరు, నాయకత్వానికి ఉండే బరువు వేరు, బాధ్యత వేరు, టెన్షన్ వేరు, ఒత్తిడి వేరు, కష్టం వేరు, శ్రమ వేరు, బాధ వేరు, ఆ ప్రయాస వేరు. అందుకే నాయకత్వాన్ని ఎవడైనా తృణీకరిస్తే దేవుడు ఎలా తీసుకుంటాడంటే డైరెక్ట్గా వీడు నన్నే తృణీకరిస్తున్నాడు దరిద్రుడని తీసుకుంటాడు. దానికి తగిన పనిష్మెంట్ వాడు పొందేటట్టు దేవుడు చేస్తాడు. ఒక పట్టాన లొంగే టైప్ అయితే ఏదో దెబ్బ కొట్టి మళ్ళీ దారిలోకి తీసుకొస్తాడు. లొంగని పెంకె ఘట్టం, మొండి ఘట్టం అయితే వాడిని పూర్తిగా విసర్జించే అవకాశం కూడా లేకపోలేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే విశ్వాస గణానికి, సేవక గణం అందరు ఈరోజు ఇక్కడ ఉన్నారు కాబట్టి దేవుడు నియమించినటువంటి పాత్రని, దేవుడు నీకు అప్పగించిన పాత్రని, ఏ పాత్ర ద్వారా నిన్ను ప్రభావితం చేశాడో, ఏ పాత్ర ద్వారా నిన్ను లైన్లో తెచ్చాడో ఆ పాత్రని తొందరపడి తృణీకరించకుండా, విసర్జించకుండా, ఎడబాయకుండా జాగ్రత్త పడటం ఎంతైనా మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమూహం అంతా మొదట ఏలియా ఉన్నప్పుడు ఏలియాకి విధేయత చూపాలి. తర్వాత ఆ ఏలియా ఎవరిని సూచించాడో ఆ ఎలీషా మీద చేతులుంచాడు గనక ఆ ఎలీషా కూడా విధేయత చూపాలి. ఇది క్రమం, దేవుడి చట్టం. ఆ నియామకాన్ని తృణీకరిస్తే దేవుడు తనను తృణీకరించినట్టే ఫీల్ అవుతాడు. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. రెండు చేయకుండా జాగ్రత్త పడాలని చెప్పాను. ఇటు విశ్వాసులకి, పరిచారకులకి, సేవకులకి రెండు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, దేవుడు నియమించిన నాయకత్వాన్ని తృణీకరించకుండా జాగ్రత్త పడాలి, త్రోసిపుచ్చకుండా జాగ్రత్త పడాలి, మొదటిది. రెండవది, ఎడబాయకుండా జాగ్రత్త పడాలి. ఏం చేయకుండా జాగ్రత్త పడాలి? ఎడబాయకుండా జాగ్రత్త పడాలి. మీరు గమనించండి, లేఖనంలో ఏలియా ఉన్నంత వరకు, ఆఖరికి ఏలియా ఆరోహణమయ్యే ఘట్టములో సహా ఎలీషా వదల్లా ఏలియానే. 4 సార్లు ఎలీషాని వదిలించుకుందాం అని పరీక్షించాడు ఏలియా. మొట్టమొదట ఒక దగ్గర ఆపాడు. ఏమండి? గిల్గాల్ దగ్గర ఆపాడు. ఇక్కడ ఆగవయ్యా నువ్వు ఎలీషా, నన్ను దేవుడు బేతేలుకు పొమ్మంటున్నాడు అన్నాడు. ఎలీషా అన్నాడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, మరణము తప్ప మనల్ని ఇంకోటి ఏది కూడా వేరు చేయడానికి లేదు. ఆ యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నిన్ను విడవనంటాడు. సరే, అక్కడికి పోతాడు, బేతేలుకు పోతాడు. ఇక్కడ ఆగవయ్యా, నన్ను ఎరికో పొమ్మంటున్నాడు, నన్ను ఎరికో పొమ్మంటున్నాడా? మళ్ళీ అక్కడికి పోతే అక్కడ కూడా అదే మాట అన్నాడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నిన్ను విడవనన్నాడు. గిల్గాల్ అయిపోయింది, ఎరుకో అయిపోయింది, బేతేలు అయిపోయింది, 3 చోట్ల అదే మాట అన్నాడు. చివరికి ఎరుకో దగ్గరే ఉన్నాడు. అక్కడ నుంచి నన్ను యోర్దాను పొమ్మంటున్నాడు దేవుడు, ఇక్కడ ఆగవయ్యా నువ్వు అంటాడు. మళ్ళీ యోర్దానుకు కూడా పోయాడు. యోర్దానుకు పోతే అక్కడ కూడా వదిలించుకోవడానికి ట్రై చేశాడు. అలా పట్టాలి ఆత్మీయ నాయకుడిని. ఆత్మీయ నాయకుడు, నువ్వు పోరా బాబు, నువ్వు పో అన్నా సరే వదలకూడదు, పట్టాలి. యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నిన్ను విడవను. అవసరమైతే నన్ను కొట్టు, తిట్టు, నన్ను గద్దించు, నన్ను ఏమన్నా చెయ్యి, నిన్ను వదలనయ్యా, నిన్ను వదలను. వాస్తవంగా నాయకుడు చెప్పినప్పుడు చేయాలా లేదా? చేతుల మీద నీళ్లు పోస్తూ వచ్చాడు ఏలియా చేతుల మీద ఎలీషా. నాయకుడు ఆగమన్నప్పుడు ఆగాలి కదా. అన్ని విషయాల్లో నాయకుడు చెప్పినట్టు విన్నాడు, కానీ నాయకుడిని ఎడబాసే విషయంలో మాత్రం వినలా. అది శిష్యుడి యొక్క లక్షణం. దేవునికి స్తోత్రం. నువ్వు వెళ్ళిపోవాలని ఉన్నారా అన్నాడు యేసయ్య శిష్యులకి వెళ్ళి తిరిగి. వెంటనే పేతురు రాడు, ఇక లైన్లో ఉంటాడుగా, ప్రభువా ఎక్కడికి పోవాలో అడ్రస్ నువ్వే చెప్పు అన్నాడు. దేవునికి స్తోత్రం. పో అన్నా, మీరు కూడా పోవాలన్నారుగా, మీరు కూడా పోవాలని ఉన్నారా అన్నావుగా, యాడికి పోవాలో చెప్పాయా? నీకంటే మంచోడు ఎవరో చూపించు పోతాం, నీకంటే నీతిమంతుడు ఎవరో చూపించు పోతాం, నీకంటే పరిశుద్ధుడు ఎవరో చూపించు పోతాం, నీకంటే సత్యవంతుడు ఎవరో చూపించు పోతాం, నీకంటే ప్రేమ గలవాడు ఎవరో చూపించు పోతాం, నీకంటే మాదిరి ఎవరున్నారో చూపించు పోతాం, నీ వంటి నిత్య జీవపు మాటలు గలవాడు ఎవరున్నారో చూపించు పోతాం. ఎవరున్నారయ్యా?
ఎవరున్నారయ్యా? నాకున్నది నువ్వేగా ప్రభువా, మాకున్నది నువ్వేగయ్యా. లోపల ఎంత సంతోషపడి ఉంటాడో నా యేసయ్యా. హల్లెలూయా. ఆయన ఏం లెక్క చేయాల. ఈ సన్నివేశం ఎక్కడ అనుకున్నావు? యోహాను సువార్త 6లో చూసుకోవచ్చు మీరు. యోహాను సువార్త 6 తీసుకుంటే, అనేకులు ఆయనను వెంబడించక ఆయనని విడిచిపెట్టి వేరైపోయారు అని రాస్తాడు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం చూడండి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవరి యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, మీరు వెళ్ళాలని ఉన్నారా అంటే నాయకుడికి లెక్కలేదు. నాయకుడికి లెక్క ఉండదు. నాయకుడికి నువ్వు కాకపోతే ఇంకా 40 మంది వస్తారు. 40 మంది కాదు, 400 మంది వస్తారు. ఎందుకంటే ఏర్పరచుకుంది దేవుడు, ఇచ్చేది దేవుడు, కృప చూపేది దేవుడు, చేయి పట్టుకుంది దేవుడు. నాయకుడిని వదిలితే నష్టపోయేది మీరే. నాయకుడికి ఏం నష్టం లేదు, వానికి ఏం నష్టం? ఏసైనా వదిలిపెట్టిపోయారనుకో, ఎవరు పోతారు పెందలాడి? చెప్పండి, ఏసైకి ఏమన్నా నష్టమా? ఏసైకి ఇంకేం దొరకరా? ఎవరు దెబ్బతింటారు? ఇక్కడ ఏలియా ఉదంతం తీసినా, యేసు ప్రభు ఉదంతం తీసినా, ఇక్కడ ఈ శిష్యులు ఆయన వదలలేదు, అందుకే కృతార్థులయ్యారు. అక్కడ ఎలీషా వదలలేదు, అందుకే 2 అభిషేకం పొందాడు. ఆ కృప పొందాలి అంటే ఆత్మీయ నాయకగణాన్ని విసర్జించకుండా జాగ్రత్త పడాలి, తృణీకరించకుండా జాగ్రత్త పడాలి. 2 విషయాలు చెప్పాను. ఒకటి, తృణీకరించవద్దు, త్రోసివేయవద్దు, తేలికగా మాట్లాడవద్దు. దేవుడు నియమించిన నాయకగణం అది లేకపోతే నీ చరిత్ర లేదు, అది ఉంది కనుక నువ్వు ఉన్నావు లైన్లో. దేవునికి మహిమ. ఇప్పుడు నాకు పైన ఉన్న నాయకగణాన్ని నా గుండెల్లో పెట్టుకున్నా. ఎవరెవరిని నా కోసం దేవుడు ఎలా వాడుకున్నాడో, 3 దైవజనులు ఉన్నారు ప్రధానంగా నా లైఫ్లో. ఆ 3 దైవజనుల్ని నా గుండెల్లో పెట్టుకున్నా. ఈనాటికి వాళ్ళ గురించి నిజంగా నేను ఏ 3 దైవజనుల్ని నా గుండెల్లో పెట్టుకున్నానో ఆ 3కి వ్యతిరేకంగా దేవుని ప్రణాళికలో ఉన్నారు, దేవుని సంకల్పంలో ఉన్నారు, దేవుడు వారిని అభిషేకించున్నాడు. ఆ కృప పొందిన వాళ్ళు నాకంటే వయసులో పెద్దవాళ్ళు. దేవుడు నన్ను వారి ఎదుటికి రప్పించి వారి ద్వారా నాకు కొన్ని పనులు చేయించాడు. కాబట్టి నా ఊపిరి ఉన్నంత వరకు వారిని నేను తృణీకరించకుండా జాగ్రత్త పడాలని 3 దైవజనుల్ని నా గుండెల్లో పెట్టుకున్నాను నేను. ఆ 3 గురించి బహిరంగ సాక్ష్యం కూడా ఇచ్చాను నేను. అందుకు కూడా దేవుడే సాక్షి, మీరందరూ సాక్షులు. బాప్తిస్మం ఇచ్చిన వాడు ఒకడు, ఉపదేశ క్రమాన్ని నేర్పిన వాడొకడు, దేవుని ప్రేమను కనపరిచి సంఘమును కట్టుట అనే విషయాన్ని నేర్పినవాడు మరొకడు. ఈ 3 అనుభవాలు 3 దగ్గర నేను పొందాను. ఆ 3 అనుభవాలు ఇప్పుడు ఒకళ్ళలో ఉన్నాయి. ఈ ఒకళ్ళలోనే 3 అనుభవాలు ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ పొందుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా? 3 ఈరోజు కూడా వాళ్ళని తృణీకరించిన వారి మాటలు నాకు ఎంతో ఇంపైన సువాసన. ఒక పక్క వారిని నా గుండెల్లో పెట్టుకుంటాను, వారిని గురించి నేను గమనించుకుంటానే ఉంటాను. నా దేవుడికి తెలుసు ఇవన్నీ. అందుకే నా బిడ్డలుగా ఉన్న మీ అందరికీ ప్రేమతో చెప్తున్నాను, మిమ్మల్ని నాకు, నన్ను మీకు లింక్ చేశాడు కనుక ఇక జాగ్రత్తగా ఉండండి. ఒక దగ్గర స్థిరపడి ఒక నాయకత్వం కిందకి అప్పగించబడ్డారు గనుక, ఒక కుటుంబంలో చేర్చబడ్డారు గనుక, ఒక సహవాసంలో అంటుకట్టబడ్డారు గనుక మీరు స్థిరముగా ఉండండి, స్థిరముగా ఉండండి. కొన్నిసార్లు రకరకాల మాటలు నీ చెవులకు రావచ్చు, నాకు వచ్చినాయి. అవన్నీ దైవజనుల గురించి నాకు వినబడ్డ చెడ్డ మాటలన్నీ కూడా దైవజనులకు పరీక్ష కాదు, నాకు పరీక్ష. అర్థమైందా?
దైవజనుల గురించి ఇతరులు చెప్పిన చెడ్డ మాటలు నా దగ్గరికి వచ్చినప్పుడు అది దైవజనులకు పరీక్ష కాదు, నాకు పరీక్ష. సాతాను కుట్రైంది, నేను వాళ్ళని ప్రేమించి అనుసరిస్తాను గనుక వాళ్ళని నేను ప్రేమించకుండా ఈసడించుకోవాలి అంటే వాళ్ళు చెడ్డవాళ్ళని నాకు చెప్పాలి. అప్పుడు నేను వాళ్ళని వెంబడించడం మానేస్తాను. నేను వాళ్ళని వెంబడించడం మానేస్తే ఎవరు భ్రష్టుపడతారు? వాళ్ళ నేనా? ఇప్పుడు కుట్ర ఎవరికి? కుట్ర ఎవరి మీద జరుగుతుంది? వాళ్ళ గురించి చెడ్డ వార్త నాకు వచ్చేటట్టు చేసి సాతాను నన్ను నాశనం చేయడానికి కుట్ర చేస్తున్నాడు అన్నమాట. ఇది గుర్తుపట్టా. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వివేచన అనుగ్రహించాడు. సైతాను గాడు కుట్ర చేస్తున్నాడు అని. అంటే నేను వెంబడించే నాయకులను వెంబడించి నేను ఇంతవరకు ఫలించాను గనక ఇక నేను ఫలింపకుండా ఆగిపోవాలంటే వాళ్ళని వెంబడించడం మానేయాలంటే వాళ్ళ గురించి చెడ్డ ప్రచారం చేయాలి, నింద ప్రచారం చేయాలి, అపనిందలు ప్రచారం, అబద్ధాలు ప్రచారం చేయాలి. అట్లాంటి కుట్ర నా మీద మీకు ఇప్పటికే వచ్చింది, ఇన్ని వచ్చినాయి. మీరందరూ విని విసుగు చెంది ఉన్నారు. నేను అనుకున్నాను సర్దుకుంటా చాలామంది అని. లేదు, మీరు నాకు కనెక్ట్ అయిన విధానం దేవుడి కృపతో జరిగింది. అది పర్ఫెక్ట్గా ఉంది. అరే 100 మంది లేచి 100 మాటలు చెప్పండి, ఆయన ఏందో మాకు తెలుసు, మా ప్రభు మాకు తెలియజేశాడు, దేవుడు చూపించిన పాత్ర అని మీరు ఫిక్స్ అయి వెంబడిస్తూ ఉన్నారు. ఇప్పటికీ చర్చ చేసుకున్న నా గురించి ఒక్కొక్కడు గావిచ్చిన మాటలు, ప్రకటించిన మాటలు, అబద్ధాలు, అన్ని పచ్చి అబద్ధాలు, వాళ్ళ ప్రచారాలు. నా దగ్గరికి వచ్చి చూసినోడు ఎవడండి? నా మీద ప్రచారం చేసిన బడుద్దాయిలో ఒకడన్నా నాతో ప్రయాణం చేసినోడు ఉన్నాడా? దగ్గరగా అసలు నన్ను చూశాడు, అసలు నేను ఎట్టుంటానో తెలుసా వాడికి? వీడియో చూడటం కాదు, లైవ్లో నన్ను ఫేస్ టు ఫేస్ వచ్చి నా అవతారం చూశాడా వాడు? చూడ్డా. కానీ వాడు నా గురించి ఏందో మొత్తం పూర్వపరాలన్నీ మాట్లాడుతుంటాడు. వాడికి ఏం తెలుసు? వాడి బొంద చెబుతున్నా ఒక్కొక్కడు మాటలు. అట్లాగే ఎందుకు ఇవన్నీ? ఈ మాటలు నీ దృష్టికి వచ్చేటట్టు సాతాను చేస్తాడు. ఎందుకు? నిన్ను దెబ్బతీయటానికి. అవి నీ దృష్టికి వచ్చేటట్టు చేస్తాడు. ఎందుకు? నిన్ను పాడు చేయటానికి. కాబట్టి దేవుడు నియమించిన పాత్ర కాదా అవునా అనేది ఫస్ట్ మనం నిర్ధారణ చేసుకున్నాక ఇది దేవుడు నియమించిన పాత్రే అని ఫిక్స్ అయితే ఇక ఆ పాత్రకు సంబంధించిన జడ్జిమెంట్ అంతా దేవుడికి అప్పచెప్పి నమ్మకంగా వెంబడించి నువ్వు భద్రంగా ఉండాలి. హల్లెలూయా. 2 చెప్పాను, ఏం చేయకుండా జాగ్రత్త పడాలి. 1 తృణీకరించకూడదు, దుఃఖ పెట్టకూడదు, ఇబ్బందికరంగా మాట్లాడకూడదు, ఇబ్బంది ప్రచారం చేయకూడదు. 1. 2 ఎడబాయకూడదు. సూపర్, బాగా విన్నారు. ఎడబాయకూడదు. ఎడబాస్తే ఎవరికి దెబ్బ తెలుసా? ఎడబాసినోడికే దెబ్బ. జాగ్రత్త. కొన్నిసార్లు కొంతమంది చేసే పిచ్చి నిర్ణయాలు వాళ్ళ జీవితాలను ఎలా నాశనం చేశాయో మనం చూడొచ్చు. సింపుల్. అబ్రహాం పెద్దవాడు, దేవునితో నడుస్తున్నాడు. వాస్తవంగా అబ్రహాముని సింగిల్గా దేవుడు రమ్మంటే సెంటిమెంట్ను బట్టి లోతుని వెంట పెట్టుకున్నాడు. వాస్తవంగా లోతుని రమ్మని దేవుడు చెప్పలా, లోతుని నీ వెంట పెట్టుకొని రా అని దేవుడు చెప్పలా. అబ్రహాముని మాత్రమే పిలిచాడు. ఆదికాండం 12. ఇంటికి పోయి చూడండి, ఇప్పుడు టైం లేదు. నీవు లేచి నీ తండ్రి ఇల్లు విడిచి నీ బంధువుల యొద్ద నుండి నీ స్వజనుల యొద్ద నుండి నేను నీకు చూపించబో దేశమునకు వెళ్ళు, అక్కడ నేను నిన్ను గొప్ప జనముగా చేస్తా. అర్థమైందా? నువ్వే ఒక గొప్ప జనం అయ్యేటట్టు చేస్తా. నువ్వు వెళ్ళి నా దేశమును నీకును నీ సంతానమునకును ఇస్తా అని వాగ్దానం చేశాడు. చూడు అబ్రహాం ఎంత నీతిమంతుడో చూడండి. దేవుడు చెవులో చెప్పాడు, గుట్టుగా వచ్చే పెద్దోడా, అక్కడికి రా, నేను నీకు పిల్లల్ని ఇస్తా, ఆ దేశాన్ని నీకు నీ సంతానానికి ఇస్తా, అది నీకు నీ సంతానానికి మాత్రం ఉంటుంది. ఎందుకంటే నువ్వు నాకు ఇష్టడవుగా ఉన్నావు, నువ్వు నా స్నేహితుడవుగా ఉన్నావు, రా అబ్రహామా రా అని పిలిస్తే సహజంగా ఎవరన్నా ఏం ఆలోచిస్తారు? నాకు పిల్లలంట, ఆ స్వాస్థ్యమంతా నా పిల్లలకేనంట అని తన పిల్లల గురించి మాత్రమే ఆలోచించుకొని అడుగు కదలాలి. కానీ అబ్రహాం నీతి చూడండి. వీడు తండ్రి లేనివాడు. ఎవరిని చూశాడు? లోతుని. వీడు తండ్రి లేనివాడు. మా నాన్న ముసలివాడయ్యాడు, ఇప్పటిదాకా మా నాన్న కాసుకొని బతికాడు, మా నాన్న పని అయిపోయింది, ఇయాలో రేపు అనేటట్టున్నాడు మా నాన్న పోతే వీడి గతి ఏంటి? వీడికి దిక్కెవరు? లోతు సర్దుకోరా, నువ్వు కూడా సామాన్ అన్నాడు. వచ్చేరా నాతో పాటు. దేవుడు ఏం చెప్పాడు? నీ సంతానానికి ఇస్తాను రావయా అంటే నువ్వు నీ సరుకు అంతా తీసుకొని వస్తావేమయ్య అంటే, భలే వాడివి దేవా, నేను లేకపోతే వాడెట్ట బతుకుతాడు నాయన, కాదులే వాడు కూడా రావాలి అంటే, సరే ఊరుకున్నాడు దేవుడు.
ఊరుకున్నాడు. భక్తులు ఇష్టపడితే కొన్ని దేవుడికి ఇష్టం లేకపోయినా సరే మౌనంగా ఊరుకుంటాడు. సరే నీకు ఇష్టమైందా, అదే నాకైతే వద్దనిపిస్తుంది, నీకు ఇష్టమైందా, అవును ప్రభా నాకు ఇష్టం, సరిపో తగలబడిపో అన్నట్టు వదిలేస్తాడు. అది ఇక్కడే అర్థమైంది మనకి. అబ్రహాం లోతుల దగ్గరే అర్థమైంది. నేను నిన్ను రమ్మంటే నువ్వు సరుకుని వేసుకొని వస్తున్నావేంది అని అల్లా దేవుడు. ఆహా నీకు ఇష్టమైందా, లోతు సరి తెచ్చుకో. ఏం లేదులే అబ్రహాం, నువ్వేమో ప్రేమిస్తావు, అవతలోడేమో నీకు గీస్తుంటాడు. ఏంటిది అట్లా ఉంటుందిలే కొంతమంది మనసు. అందుకని చెబుతున్నాను, నువ్వు సింగిల్గా రావయ్యా అని అంటే, గీస్తే గీసారులే తండ్రి, ఆయన మావు అట్ట అంటాడు కదా, మా లోతు నిప్పు లాంటి మనిషి. అరే నిప్పు పెడతాడా బాబు అంటే నీకు అర్థం కావట్లేదు. లేదు నిప్పులు అంటాడు, అసలు మాట్లాడే పనే లేదు. సరే ఇద్దరు పోయారు కనాను ప్రాంతానికి. 12వ అధ్యాయంలో కలిసి ప్రయాణం మొదలు పెట్టారు. 13వ అధ్యాయంలో తగాద రానే వచ్చింది. వాళ్ళు ఉన్న ప్రదేశంలో వాళ్ళు విస్తారంగా ఆశీర్వదించబడ్డారు. ఫస్ట్ ఆశీర్వాదం ఎవరిది? అది అబ్రహాముది. చెప్పండి, ఆశీర్వాదం ఎవరిది? అబ్రహాముతో ఉన్నందుకు ఆ సెగ కాస్త ఇతనకు, లోతు కూడా కాస్త తగిలింది. అర్థమైందా? లోతు కాపర్లు, అబ్రహాం కాపర్లు పొలాల్లో ఫస్ట్ మాట్లాడుకున్నారు. మా మందలకి మేత జాలట్లా, మీరు అటు పక్క పోయి మేపుకోవచ్చుగా. ఓయ్ అసలు ఎవరు మీకు మూలం? మీ యజమానుడు ఎవరిని బట్టి వచ్చాడు? మా యజమానుడిని బట్టి వచ్చాడు. కాస్త పెద్ద చిన్న అనేది ఉంటుంది. మా మందలను దోలేసి మీ మందలను మేపితే మరి మా మందలు ఏం కావాలి? మీరు మేపుకోండి, మాది మేము మేపుకుంటాం. ఫస్ట్ మాటలు. తర్వాత ఆ మాటలు కొట్లాటల దాకా పోయినాయి, కలహాల దాకా పోయినాయి. ఇంటికి వస్తున్నారు ఈ కాపర్లు, ఇంటికి వచ్చి చెబుతున్నారు. అబ్రహాం కాపర్లు అబ్రహాంకి చెబుతున్నారు, లోతు కాపర్లు లోతుకు చెబుతున్నారు. అబ్రహాం మౌనంగా ఉన్నాడు. ఆ చిన్నోడు చెప్పుకుంటాడులే, వాళ్ళు లోతు చెప్తాడులే వాళ్ళకి, వాళ్ళు కొంచెం తొందరపాటు వాళ్ళు అయినా మా వాడు లోతు మంచోళ్ళే అనుకుంటున్నాడు. లోతు ఏమనుకుంటున్నాడు తెలుసా? ఎంతైనా ఆ పెద్ద ఆయనకైనా కొంచెం బుద్ధి ఉండాలిగా. వాళ్ళ కాపర్లు ఆంతుని వచ్చి వీళ్ళ మీద ఎగబడి కొడుతుంటే మరి మా మందలు ఎట్ట తినాలి, మా మందలు ఎట్ట బతకాలి? కాస్త చెప్పుకోవచ్చుగా ఆయనన్నా. అసలు లోతు ఏం చేయాలి? వీళ్ళ కాపర్లను లాగి తన్నాలి. ఏం చేయాలి? ఒక్కొక్కరిని వరుసలో క్యూలో నిలబెట్టి ఒక్కొక్కడికి ఒక తన్నుకాడికి తన్నాలి. ఎందుకు? అరే అతిగతి దోవ లేని స్థితిలో ఉంటే వెంట పెట్టుకొని తీసుకొచ్చి ఈరోజు ఈ ప్రాంతమే పట్టజాలనంత మందలుగా విస్తరించేటట్టు నేను ఆశీర్వదించబడ్డానికి కారణం ఆయన్ని బట్టి ఈ దీవెనంతా వచ్చిందిరా నాకు. ఆయన మందలమే ఎగిపోతే ఇంకెవరు ఏమేయాలరా? నా మంద అయితే ఒకటి, ఆయన మంద అయితే ఒకటి, పోనే అనాలి లోతనేవాడల్లా. చూశాడు అబ్రహాంకి అర్థమైపోయింది. దేవుడు మౌనం. నిప్పులంటోడు అంటే నిప్పు పెట్టేటట్టు తయారయ్యాడు. మరి నిప్పు పని అదేగా, నిప్పు పెట్టడమేగా. సరే వాడికి సిగ్గు లేకపోతే నాకన్నా ఉండాలని ఒకరోజు పిలిచాడు. ఏ లోతు రా. ఏంటి అంకులు? ఇట్రా. ఏంటి కాకా? రారా కూసో. మన ఇద్దరం రక్త సంబంధం, మన ఇద్దరికి కొట్లాట పనికి రాదు. నీకన్నా బుద్ధి ఉండాలి, నాకన్నా బుద్ధి ఉండాలి. నువ్వు చెప్పుకుంటావని చూసా, నువ్వు చెప్పలా, మరి నేనన్నా చెప్పాలిగా. ఇప్పుడు చెప్తున్నా ఇను. దేవుడు నాతో పాటు నిన్ను కూడా ఆశీర్వదించాడు గనుక మన మందలు పట్టజాలనంత విస్తారం అయిపోయినాయి గనుక ఈ దేశము నీ ఎదుట ఉన్నది. వాస్తవంగా ఆ దేశం ఎవరికి ఇచ్చానన్నాడు? చూడండి ఎవరికి ఇచ్చానన్నాడు? అబ్రహాంకి ఇచ్చానన్నాడు. ఇప్పుడు అబ్రహాం చూడు, లోతుకి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. అది అబ్రహాం అంటే. ఎప్పుడన్నా ఆలోచించారా ఆ మాట గురించి? వాగ్దత్త దేశం ఎవరికి వాగ్దానం చేశాడు? అక్కడికి ఎవరిని రమ్మన్నాడు? అబ్రహాము రమ్మంటే అందులో లోతు కూడా భాగస్థుడు కావాలని లోతుని తెచ్చుకున్నాడు. దేశం నీకు ఇస్తానంటే ఇప్పుడు ఇదిగో ఈ దేశం నీ ఎదుట ఉన్నది, కోరుకో, నీవు కోరుకున్న దిక్కు అది నీకు ఇచ్చేస్తాను. ఆ దిక్కుకి నేను రాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కోరుకో.
అంటే చూడండి, బుద్ధి బుద్ధి ఎట్టబోయిద్దో చూడండి. బుద్ధి బలహీనమైన మనసు కలిగిన వ్యక్తికి తగిన విధంగానే బుద్ధి పోతుంటుంది, వంకర పోతుంటుంది. శుభ్రంగా ఇంకా వేరే ప్రాంతాలు కోరుకుంటే నాకు తెలిసి ఇప్పటికీ అక్కడ స్థిరపడునేమో. కానీ ఎక్కడ కోరుకున్నాడో తెలుసా? సొదొమ గొమొర్రా ప్రాంతాల వైపు, యోర్దాను తీర ప్రాంతాన్ని కోరుకున్నాడు. అది పాచ్చగా నీళ్లు పారు ప్రాంతమై ఉంది, యెహోవా తోట వలె ఉంది. దాన్ని చూశాడు. వాస్తవంగా ఏమనాలా? మీరైతే ఏమంటారా? లోతు ప్లేస్లో ఉంటే, లోతు ప్లేస్లో మీరుంటే ఏమంటారు? వాస్తవంగా ఏమనాలో తెలుసా? డాడీ డాడీ అసలు ఇదంతా ఎవరిది డాడీ? నేనెవరిని డాడీ? నాకు కలిగిందంతా ఎవరిది డాడీ? నీ వెంటబడి వస్తే కదా నాకు ఇంత సంపద వచ్చింది డాడీ. నీదను నాది ఒకటి వేరా? నువ్వు నేను వేరా? వెళ్ళిపోమంటున్నావేంటి డాడీ? ఎక్కడికి డాడీ వెళ్ళేది? తీసుకో డాడీ, అవసరమైతే ఆ మంద కూడా తీసుకో డాడీ, మొత్తం నువ్వే. నాకు నువ్వు చాలు డాడీ, నాకు నువ్వు చాలు అని లోతు అనేవాడు అన్నట్టయితే, ఈరోజు అబ్రహాం చరిత్రతో పాటు లోతు చరిత్ర కూడా బైబిల్ పుటల్లోకి ఎక్కేది. అబ్రహాము వంశావళితో పాటు లోతు వంశావళిని గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సి వచ్చేది. కానీ లోతు ఆ మాటల్లా ఇది చాలా కీలకమైన టైం, టర్నింగ్ పాయింట్. అక్కడ తేడా పడ్డాడు. అబ్బా చల్లని మాట అన్నావు డాడీ, ఈ మాట ఎప్పుడు అంటావా అని ఎదురు చూస్తున్నా. ఎట్టకేలకు చెట్ట చివరికి తొట్ట తొదకు నేను అనుకున్న మాట వచ్చింది. వెళ్తాను డాడీ, నాకు కూడా చాలా చిరాగ్గా ఉంది, వెళ్ళిపోతాను డాడీ. ఎటు వెళ్ళిపోతావు? అదుగో అదుగదు ఆ ప్రాంతానికి వెళ్తాను డాడీ. సరిపో యోర్దాను ప్రాంతానికి పోయాడు. మంది మార్బలం తీసుకొని సొదొమ వెలపట గుడారం వేసుకొని, అసలు అక్కడ పొలాలు, అక్కడ పచ్చదనం, అక్కడ వ్యవహారం, అక్కడ హడావుడి చూసి, ఇక మనకి తిరుగులేదు, మనకి ఇక చలనం లేదు అని తిప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాగా అయింది. పోయినాక ఆయన అటు పక్కకు పోయాడు. ఆ లోతు ఎంతో ఉన్నంత వరకు ఈయన మౌనం. పైన కూర్చుంటాడు ఒక ఆయన, అన్ని చూస్తుంటాడు ఆయన. అప్పుడు ఆ లోతు అబ్రహామును విడిచి వెళ్ళిన తరువాత దేవుడు అబ్రహామును పలకరించాడు. అబ్రామా, చిత్తము ప్రభువా, లేచి ఈ దేశము నలు దిశలా సంచరించి దానిలో తిరిగి దాన్ని చూడు, ఇదిగో దీన్ని నీకును నీ సంతతికి నిశ్చయముగా ఇచ్చేదని అన్నాడు. ఇక ఇప్పుడు చెప్పలా అబ్రాం, మరి మా లోతో అనలా. ఇంకా లోతు లేదు, గీతు లేదు, వెళ్ళిపోయాడుగా. అర్థమైపోయిందిగా. కొంతమంది బుద్ధిని దేవుడు చూపిస్తే కానీ మనకు అర్థం కాదు. అప్పటిదాకా మనం ఐసు రాస్తే ఉంటుందే అట్లుంటుంది చల్లగా. దేవుడు చూపించినప్పుడు అర్థమైంది ఎవరి సంగతి ఏందనేది. ఇంజక్షన్ చేసిన దగ్గర ఐసు రాస్తే ఎట్లుంటుంది అట్లుంటుంది అన్నమాట. కొంతమంది వ్యవహారం దేవుడు వాస్తవం చూపించినప్పుడు కానీ అర్థం కాదు. అబ్రహాంకి అర్థమైంది, పోయాడు. ఇప్పుడు చెప్పండి, నష్టపోయింది లోతా అబ్రహామా? ఎవరు ఎఫెక్ట్ అయ్యారు? ఏలియా. 4 సార్లు నువ్వు పోవాయ్, నువ్వు పో, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? వదులు, నేను వెళ్ళాలి. యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నిన్ను విడవను, యాడికన్నా పోని. ఇదే మాట ఎలీషా. చివరికి యోర్దాన్ దగ్గరికి పోయినా కూడా చెప్పిన మాట విని, ఎలీషా వినవేంది, ఎల్లు. ఎందుకో తెలుసా? ఇదంతా పరీక్షే. అతని వివేచనకు పరీక్ష, అతని నమ్మకత్వానికి పరీక్ష, అతని మొండితనానికి పరీక్ష, అతని విశ్వాసానికి పరీక్ష, అతని నిజాయితీకి పరీక్ష. ప్రవక్తల శిష్యులు వచ్చారు. నీకు తెలుసా మీ గురువు ఇవాళ ఆరోహణం అవుతున్నాడు? తెలుసా అంటే, నాకు తెలుసు, మీరు పోండి అన్నాడు. నాకు తెలుసు, ఆల్రెడీ ఫైటింగ్ జరుగుతుంది మాకు, మీరు పని చూసుకోండి అన్నాడు. చివరికి యోర్దాన్ దగ్గరికి పోయి అడిగితే
నేను బాను, నిన్ను విడవను. నాకు తెలిసి ఇవాళ నన్ను వదిలిపెట్టి పోవాలని చూస్తున్నావు నువ్వు, నేను వదలను. దుప్పటి తీసుకొని యోర్దాను కొట్టాడు. 2 పాయలై దారిచ్చింది యోర్దాను ఏలియాకి. ఏలియా పోతే వెంటపడి ఎలీషా కూడా పోయాడు. ఇక అప్పుడు ఏలియా అన్నాడు, మొత్తానికి గట్టివాడవే ఎలీషా, మొండివాడు అనిపించుకున్నావు, నమ్మకస్తుడవే. సరే చెప్పు, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీకేం చేయగోరుతున్నావు చెప్పు అంటాడు. అప్పుడు ఎలీషా అంటాడు, నీ మీదున్న ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్టు దయచేయమని కోరుకుంటాడు. మరి నీ తర్వాత ప్రవక్తగా ఉండమని నన్ను సిద్ధపరిచావు. మరి ప్రవక్తగా నేను ఉండాలంటే మరి నాకు అభిషేకం లేకపోతే, దేవుని ఆత్మ సహాయం లేకపోతే ప్రవక్త పరిచర్య ఎలాగూ జరుగుద్ది? అది జరగాలంటే నాకు అభిషేకం కావాలి. కాబట్టి నీ మీదున్న ఆత్మలో 2 పాళ్ళు నాకు ఇస్తే గానీ నేను వదిలిపెట్టను అంటాడు. అప్పుడు ఏలియా అంటాడు, నీవు అడిగినది కష్టతరమైనది, అది నా వశంలో లేదు, అభిషేకం దేవుడు ఇవ్వాల్సిందే. నేను తీయబడుట నీకు కనబడితే, నేను తీయబడుతున్నప్పుడు నీకు కనబడితే నీవు అడిగినది దేవుని చిత్తమే, దేవుడు ఇస్తాడు. నేను తీయబడినప్పుడు నీకు కనబడకపోతే నీవు అడిగినది నీకు లభించదు అని చెప్పి ఈ మాటలు చాలించగానే అగ్ని రథములను గుర్రములను కనబడి వారిద్దరిని వేరు చేస్తాయి. అగ్ని రథములను గుర్రములను కనబడి వారిద్దరిని వేరు చేస్తాయి. అప్పుడు ఎలీషా ఓ పక్కన ఉంటాడు. ఇక సుడిగాలి తిరిగిద్ది ఏలియా చుట్టూ, సర్రమని సుడిగాలి తిరిగిద్ది. ఆ సుడిగాలిలో లెగుస్తాడు. ఇక యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆరోహణం చేయించాడు. అలా తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ సుడిగాలిగా మేస్తది. ఇక వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఏడుస్తాడు. హల్లెలూయా. ఎంతవరకు వెంబడించాలి? దుప్పటి పైన పడిందాకా, పరిచర్య ముగిసిందాకా వదిలిపెట్టకూడదు ఆత్మీయ నాయకత్వాన్ని. అది నమ్మకత్వం, అది నిజాయితీ, అది ఒక ఉపకాపరికి ఉండాల్సిన లక్షణం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా ఆయన వెళ్ళిపోతాడు. ఆ దుప్పటి పడితే ఆ దుప్పటి భుజాన్ని వేసుకుంటాడు. వేసుకొని యోర్దాను నదికెళ్ళి నది ఒడ్డున నిలబడి, దుప్పటి ఇచ్చాడు సరే, మరి నేను అడిగింది ఇచ్చాడా? ఏలియా దేవుడు ఎక్కడా? ఏం చేశాడు నా గతి అని కొడతాడు అంటున్నా. యోర్దాను నది కొడితే 2 పాయలు అయిపోయి దారిచ్చిద్ది. అప్పుడు ఎలీషా కన్ఫామ్, నేను అడిగింది నాకు దయచేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిచర్య మళ్ళా ప్రజ్వలించిందాక, మళ్ళా ఏలియా పరిచర్య ప్రారంభం అయిందాక మళ్ళా ఎలీషా వదలలేదండి. తర్వాత ఏలియా వెళ్ళిపోయిన తర్వాత ఆ పరిచర్యని ఎలీషా కొనసాగించాడు. అది పట్టు. ఎప్పటిదాకా విడవకూడదు? అంతము వరకు. ఈ సేవక గణం విడనాడకూడదు. విడనాడిన వాడు ఎఫెక్ట్ అవుతాడు, డ్యామేజ్ అవుతాడు. కానీ నాయకుడికి ఏం కాదు. ఈరోజు ప్రతిష్ఠింపబడ్డ వాళ్ళకు కూడా చెప్తున్నాను నేను, ఎవరికుండే తెలివితేటలు వాళ్ళకుంటాయి, ఎవరికుండే కోరికలు, ఎవరికుండే ఆశలు, ఎవరికుండే ఆలోచనలు వాళ్ళకుంటాయి. నేనేమీ కాదనను, ఎవరిని బలవంత పెట్టను, ఎవరిని ఇబ్బంది పెట్టను. మనదంతా ఫ్రీ సర్వీస్. దేవునికి స్తోత్రం. ఉచిత సేవ అండ్ స్వేచ్ఛా సర్వీస్ అన్నమాట. స్వేచ్ఛతో కూడిన సేవ. ఎవరిని బలవంత పెట్టను. దానికి తలుపులే లేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వస్తానన్నోడు నా పేరు లేదు, పోతానన్నోడు నా పేరు లేదు. బాగుపడాలనుకుంటే రా, ఒక దారి కావాలంటే పో. ఇది దేవుని ఏర్పాట్లో ఉన్నదంటే నీకు అర్థమైతే కలు, లేకపోతే పో. ఎక్కడో నీ వాగులో పడు, నీ ఇష్టం. ఎవరిని బలవంతం పెట్టను. ఎందుకంటే పని ఏందో నాకు స్పష్టపరచబడింది, ప్రణాళిక ఏందో కొంచెం అర్థమైంది. కాబట్టి ఇక దేవుడు తీసుకెళ్లే తీరు వేరుగా ఉంటుంది కనుక ముందే ఈ విషయాలన్నీ అందిస్తా ఉన్నాను. ఆయన కార్యాలు బలంగా దేవుడు చేయబోతున్నాడు కాబట్టి. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ అనేది ఒక మహావృక్షం. ఇది దేవుని ప్లాన్, దేవుని ప్రణాళిక. ఆయన ముందే వాగ్దానం చేసి ఎప్పుడు నన్ను దర్శించాడు? ఈ పరిచర్య అసలు నేను యేసు ప్రభుని తెలుసుకున్న తొలి దినాలలోనే నా తండ్రి నాకు వాగ్దాన రూపకంగా ఈ విషయాలను నాకు బోధించాడు. ఈ స్థలములో జనములు లేరు, నిర్జనముగా ఉన్నదన్న ఈ స్థలములోనే స్తుతి మందిరాన్ని నిర్మిస్తాను. యెహోవా సన్నిధికి ధూపార్తితో ధూపం తీసుకొచ్చేవాళ్ళు, స్తోత్రాలు తీసుకొచ్చేవాళ్ళు,
ఆరాధించడానికి అనువైన మందిరాన్ని నేను నిర్మిస్తానని ఇర్మియాలో మాట్లాడితే నాకు అర్థం కాల. అది 2002వ సంవత్సరంలో నేను ఏప్రిల్ నెలలో యేసు ప్రభుని తెలుసుకుని వెంబడిస్తున్న తొలి దినాల్లో నా తండ్రి నాకు ఆ వాగ్దానం బయలుపరిచాడు. నాకు అది తెలియదు అసలు ఏమి. కానీ అన్న ప్రకారం 2002లో చేసిన వాగ్దానం 2006లో నెరవేరింది. 2006లో చిలకలూరిపేట శాంతినగర్ అడ్రోడ్ సెంటర్ శాంతినగర్లో ఏ నివాసం అయితే మేము వదిలిపెట్టి ఖాళీ చేసి వెళ్ళిపోయి ఆ నివాస స్థలం శపించబడి పిచ్చి చెట్లు మొలచి జిల్లేడు చెట్లు మొలచి అది శాపగ్రస్తమై ఉన్నదో, మేము విగ్రహారాధనలో ఉన్నాం. అప్పుడు అది వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. తర్వాత యేసుప్రభుని నరసరావుపేటలో ఉన్నప్పుడు కలుసుకున్నాం. యేసుప్రభు మమ్మల్ని దర్శించిన తర్వాత మాకు చేసిన మొదటి వాగ్దానం, అదిగో పాడుగా నిర్జనంగా ఉన్న ఆ స్థలమును నేను ఆశీర్వదించి అక్కడ నా మందిరాన్ని నిర్మిస్తానని మాట్లాడాడు ఆయన. మాట్లాడిన వాగ్దానం 2006లో మొదట మందిరం పరిచర్య ప్రారంభమైంది. అక్కడ 2006లో నివాసమే మందిరం అయిపోయింది, పరిచర్య స్టార్ట్ అయింది. 2008లో ఇప్పుడున్న మందిరం కట్టడం జరిగింది. 2008లో అక్కడ మందిరం కట్టాం. అనతి కాలంలో గట్టిగా 3 నెలల్లోనే అది ఫుల్ అయిపోయింది. అది మొదటి మందిరం. అనతి కాలంలో ఫుల్ అయిపోయింది. బలిపేట పక్కన కూడా కూర్చున్నారు చూడు, అటుపక్క ఇటుపక్క చుట్టూ. ఇక బలిపేట ఎక్కడం ఒక్కటే వాళ్ళకి ఖాళీ. అట్లా ఫుల్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఎదురు సిమెంట్ రోడ్డు మీద పందిళ్ళు వేసాం. ఆ ఫోటో కూడా ఉంటుంది. అదిగో, థ్యాంక్ యూ రా, ఈరోజు ఏందో మీరు నిద్రపోవట్లేదు. అదిగో పందిళ్ళు వేశారు. గమనించండి, ఆ మందిరం ఫుల్ అయ్యి ఆ మందిరం ఎదురు సిమెంట్ రోడ్డు మీద ఆ పందిళ్ళు వేసి ఆ పందిళ్ళ కింద తాటాకు పందిళ్ళు అక్కడ జరిగింది పరిచర్య. ఆ తర్వాత అక్కడ పరిచర్యలో ఫుల్ అయిపోయి ఆ సిమెంట్ రోడ్లన్నీ ఫుల్ అయిపోయి చుట్టుపక్కల మెల్లాలు ఫుల్ అయి దాదాపు 1500 మంది కూర్చున్నారు అక్కడ. ఆ వీధుల్లో 1500 మంది, ఒక పక్క పందులు ఒక పక్క కుక్కలు, మొత్తం స్లమ్ ఏరియా అది. అయినా సరే ఎంత ఫీలింగ్ ఇవ్వలా, ఎంత ఫీలింగ్ ఇలా. అఫీషియల్స్ కూడా వచ్చి కారులో పక్కన ఆపుకొని వచ్చి కూర్చున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఉంటే ఆయన ఉంటే అంతే. మరి ఇక స్లమ్ ఏరియా అండి, మున్సిపాలిటీ కాలనీ అది. అక్కడ వచ్చి కూర్చున్నారు 1500 మంది. అప్పుడు ఇక 2010 నుంచి వెతకటం మొదలు పెట్టాం. ఎక్కడ ఇది చాలదు, ఎక్కడ అంటే 2010-11లో ఇక్కడ దేవుడు బ్రదర్ విజయ్ అని, అతని పేరు వీరాంజనేయులు, ఎడవల్లికి చెందిన తమ్ముడు. ఆ తమ్ముడిని దర్శించి దేవుడు అతని 10 సెంట్ల స్థలం ఇక్కడ, అతని ఫ్రెండ్ ఇద్దరిది 10.5 సెంటు స్థలం ఇక్కడ. అదిగో ఈ మందిరానికి వచ్చేటప్పుడు అదిగో దారి, దాని అవతారం ఎట్టుంది మందిరానికి వచ్చేటప్పుడు. చాలు, ఇప్పుడు నేను చెప్పేది వినండి. అప్పుడు ప్రారంభం చేశా ఇక్కడ 2010-11 మధ్యలో ల్యాండ్ తీసుకోవడం జరిగింది, 10 సెంట్లన్నర స్థలం. తర్వాత నాగిరెడ్డి బ్రదర్ అని ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఒక 10 సెంట్ల స్థలం, 20.5 సెంటు స్థలం మొట్టమొదట ఇక్కడ తీసుకొని మందిరం మొదలు పెట్టాం. మందిరం ఎస్టిమేషన్ వేసింది 22 సెంట్లకు వస్తుంది. 20.5 ఉంది. వెనక 5 సెంట్లు వేరే వాళ్ళది ఉంది, ముస్లిం ఫ్యామిలీది మందిర స్థలం. వాళ్ళ కోసం ప్రార్థన చేశా. ఫస్ట్ ఇవ్వమన్నారు, తర్వాత ప్రార్థన చేశా మళ్ళీ. ఇక మందిరం మొదలు పెట్టబోయేటప్పుడు ఎప్పుడో తెలుసా, 2012లో ఇక్కడ మొదటి మందిరం నిర్మాణం అయింది. ఆ 2012లో మందిరం నిర్మాణం చేయబోయేటప్పుడు ఇక పిల్లర్లు పోయటానికి గుంటలు తీసేటప్పుడు ఒక తుమ్మ చెట్టు ఉంటే ఆ తుమ్మ చెట్టు కింద మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నా. ఇది ఎట్లా నాయనా, ఇది జాలకుండా ఉంటుందేమో, 22 సెంట్లలో పెద్ద మందిరం వేస్తే కొంతవరకు ఆపిద్ది అని ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడాడు, నీవు లేచి నువ్వే వెళ్ళి ఈ స్థల యజమానులను అడుగు, వాళ్ళు ఇస్తారు పో అని మాట్లాడాడు ఆయన. అప్పుడు లేచి వాళ్ళ దగ్గరికి వెళ్తే అన్నిసార్లు ఇవ్వమన్నోళ్ళు ఆ రోజు అప్పటికప్పుడే అయిపోయింది. దేవునికి స్తోత్రం. అప్పుడు మొత్తం 25 సెంట్ల స్థలంలో 22 సెంట్లేమో మందిరానికి, 3 సెంట్లేమో వెనక పక్క వాష్రూమ్స్కి పరదాలు అవి కట్టి, చూసారా ఆయన ఆలోచన. వాష్రూమ్స్కి కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చాటు కట్టించి ఆ విధంగా మొత్తం 25 సెంట్లతో మొట్టమొదటి ఇక్కడ స్టార్ట్ అయింది. దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు మొత్తం మందిర కైవారం 2.5 నుంచి 3 ఎకరాలు దాకా ఉంటుంది.
హల్లెలూయా. వాగ్దానం చేశాడు. మహావృక్షముగా దీన్ని చేస్తానని నా తండ్రి మాట్లాడాడు. దానిలో అనేక పక్షులు గూళ్ళు కట్టుకుంటాయని కూడా మాట్లాడాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇది ఒక చెట్టు అవుతుంది, దీనిలో నుండి అనేక ఉపసంఘాలు కూడా లెగుస్తాయని ఆనాడు నా తండ్రి మాట్లాడాడు. కాబట్టి ఇక నా పిలుపేంటో, నేనేం చేయాలో, నా పరిచర్య ఏంటో, దేనికోసం నేను ప్రయాసపడాలో దృష్టిలో పెట్టుకొని అప్పటి నుంచి ఇప్పటిదాకా పరిచర్యను దేవుని కృపను బట్టి నడిపిస్తూ ఉన్నాను. దేవుడి శక్తితో, దేవుడి సహాయంతో, దేవుడి దయతో ఈనాటికి దాదాపు 100 మంది కంటే ఎక్కువ మంది దైవజనులు ప్రతిష్ఠితులు అయ్యారు. 100 మంది కంటే ఎక్కువ మంది దైవజనులు ప్రతిష్ఠితులు అయ్యారు. అది 120 130 నాకు తెలియదు, తర్వాత చూద్దాం ఆ లెక్కలు ఏమైనా ఉంటే. ఇప్పుడు అది ప్రస్తుత మందిరం యొక్క నమూనా. దాన్ని అటు పక్కన పెడితే ఇప్పుడు ఒక నిమిషం అట్లా చూపించింది ఆయన. అది ఇప్పుడు పక్కన తుమ్మ చెట్లు కనపడుతున్నాయి చూడండి, మందిరానికి ఈ పక్క కనపడుతున్నాయి కదా. అది ఒక్క చిన్న ప్రార్థన చేసేసేయండి, పనిలో పని చేసేసేయండి, కనపడుతుంది చేసేసేయండి. ప్రభువా యేసు నామములో మాకు అది ఇచ్చుదువు గాక తండ్రి. ఆమేన్. యేసు నామములో అది మాకు ఇచ్చుదువు గాక. మాకు ఇచ్చినందుకు స్తోత్రం చెప్పు. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అది అయిపోయింది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు నేను ఏం చెప్పుకొచ్చానంటే, నా తండ్రి నాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని పట్టుకొని నేను బ్రతుకుతున్నాను, నేను ముందుకెళ్తున్నా. ఏలియా వెంట ఎలీషా పడ్డట్టు నా వెంటబడి పరిగెత్తిన వాళ్ళు ధన్యులు. ఓవర్ యాక్షన్ చేసి, పిచ్చి చేష్టాలు చేసి, జిలాగు పనులు చేసి, ఏమంటే దూరం అయితే ఇక నాకు సంబంధం లేదు, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే. అంటే ఇందులో నేను మొనగాండని చెప్పట్లా, ఎందుకు ఆ పిచ్చి మహారాజుకు నా మీద దయగలిగింది. చాలామంది మనుషులు ఉన్నారు, మరి నన్ను ఎందుకు ఏర్పాటు చేశాడో నాకు ఎప్పటికీ అర్థం కాలేదు. నిలబెట్టాడు ఆయన పని కొరకు. ఇప్పటికి ఇంతమందికి దాదాపు 150 మందికి ప్రతిష్ఠ చేయడానికి అవకాశం ఇచ్చాడు. ఒక్కొక్కరు 2-3 సంఘాలు, ఒక్కొక్క ఆయన 4-5 సంఘాలు కట్టి పరిచర్య చేస్తున్నారు. ఇప్పుడు సంఘాలు నేను 200 చెబుతున్నాను, ఎందుకంటే కాస్త తగ్గించుకుంటే మంచిదని. ఎచ్చులు ఎందుకులే అని. అవి ఎప్పుడో దాటిపోయినాయి. దేవుని కృపలో చేస్తూ ఉన్నాడు దేవుడు. ఇంకా అనేక చోట్ల ద్వారాలు తెరుస్తూ ఉన్నాడు. ఇంకా అనేక ప్రాంతాల్లో పరిచర్య విస్తరిస్తూ ఉంది. వాగ్దానం వాగ్దానం నెరవేరుస్తున్నాడు. సియోను శిఖరము సింహాసనము వరపుత్రులకే వారసత్వము. కొడతారా? కొట్టండి. సియోను శిఖరము సింహాసనము వరపుత్రులకే వారసత్వము. వాగ్దానములన్నీ నెరవేర్చుచుండివా, వాగ్దానములన్నీ నెరవేర్చుచుండివా. వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా, పూర్ణుడా నా యేసయ్యా. ఇప్పుడు ఆ స్క్రీన్లో కనపడుతున్న వాళ్ళు భవిష్యత్తులో సేవకులు అవుతారు. ఆమె నవ్వును గాక. ఆ స్క్రీన్లో కనపడుతున్న వాళ్ళు ఈ ఆడవాళ్ళతో కూడా సేవకురాళ్ళు అవుతారు. ఆమెన్. ఎందుకంటే ఆ పందిళ్లలో ఇందాక పందిళ్ళు చూపించాడు, ఆ పందిళ్లలో ఎదురుగా నిలబడ్డ ఒక ఆయన సేవకుడు అయ్యాడు. అందుకని చెప్తున్నానులే. ఆ స్క్రీన్లో కనపడ్డ వాళ్ళందరినీ కొంతమందిని దేవుడు ఆయన పనికి నిలబెట్టుకుంటాడు, వాడుకుంటాడు, దేవుడు లేపుతాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచుండివా, వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా. వాగ్దానములన్నీ నెరవేర్చుచుండివా, వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. ఎక్కడెక్కడో ఉన్న నిన్ను తీసుకొచ్చి నాకు అంటు కట్టాడు. నా ద్వారా నన్ను ఆయనకు అంటు కట్టుకున్నాడు. కాబట్టి ఇక్కడికంటూ నువ్వు వచ్చావు అంటే ఒక ఏర్పాటుతోనే దేవుడు నిన్ను తీసుకొచ్చాడు. ఇక్కడికంటూ తెచ్చి నిన్ను స్థిరపరిచాడంటే ఒక ఏర్పాటుతోనే తెచ్చాడు. ఏముందిలే అని త్రోసివేయవాకు, చాలా కృప పోగొట్టుకుంటావు. రేపు భవిష్యత్తు ఉంది, చాలా కృప ఉంది, చాలా పెద్ద పని చేయాల మనం, చాలా ఆత్మల్ని రక్షించాలి మనం.
ఇక్కడ పేరు గొప్పలు కాదు, ఇక్కడ ఆత్మల రక్షణ కార్యం జరగాలి. అన్యజనులలో దేవుని నామం మహిమపరచబడాలి. పేరు గొప్పలు కాదు, ఆయనే చూడాలని చేస్తున్నా, ఆయనే మెచ్చుకోవాలని వెళ్తున్నా. లేకపోతే ఎచ్చులు పడాలంటే చాలా ఉన్నాయి. ఆ ఎచ్చులు నేను సరిగ్గా ఎచ్చులు పడ్డానంటే ఎవరికి మనశ్శాంతి ఉండదు. ఆ విధంగా పడవచ్చు నేను పడాలంటే ఎచ్చులు. కానీ అవి ఎందుకు అనవసరంగా తలపోటు. కాబట్టి ఆ ఎచ్చులు ఏం పడదలుచుకోలేదు, అని వదిలేసి ఎంతమందిని రక్షణలో నడిపించాం, ఎంతమందిని సేవ కొరకు సిద్ధపరిచాం, ఎన్ని సంఘాలు కట్టాం, ఎన్ని ఆత్మలు రక్షించాం, ఎన్ని జీవితాలు వెలిగించాం, ఎన్ని ప్రాంతాలు దేవుని కొరకు ప్రభావితం చేశాం, ఎన్ని ప్రాంతాల్లో బలిపీఠాలు కట్టాం, ఎన్ని ప్రాంతాల్లో మందిరాల నిర్మాణమైనాయి, ఎన్ని ప్రాంతాల్లో అన్య జనులు ఆరాధిస్తున్నారు నా ప్రభుని అన్నదే నాకు మెయిన్. ఇది నా గురి, నా దర్శనం, నా భారం, నా ప్రయాస. అన్యజనుల ప్రాంతాలన్నిట కూడా దేవుని మందిరాలు కట్టబడాలి, సంఘాలు కట్టబడాలి, బలిపీఠాలు కట్టబడాలి, దైవజనులు కట్టబడాలి, పరిచర్య చెయ్యాలి. ఈ కొద్ది సరుకు కాదు, ఈ 100, 150 కాదు, వేల మంది దైవజనులు లేవాలి. యేసు నామములో వేల మంది లేవాలి. వారిలో ఒంటరి అయిన వాడు ఎన్నిక లేని వాడు బలమైన జనము అగునూయని. వాగ్దానములను నెరవేర్చి, వాగ్దానములను నెరవేర్చి వారిలో నన్ను చేర్చావు, నీ వారసునిగా నన్ను చేశావు. వారిలో నన్ను చేర్చావు, నీ వారసునిగా నన్ను చేశావు. ఆరాధన 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 ఆరాధన. జ్యోతిర్మయుడ ప్రేమ స్వరూపుడ సర్వము నెరిగిన నా యేసయ్యా, మహిమాన్వితుడ మహాగణుడ సత్యవంతుడ నా యేసయ్యా. ఆమేన్. సాధ్యమైనంత వరకు మరుగునే ఉండి అట్లా చేసుకుంటా పరిచర్య వెళ్ళిపోతా ఉన్నాం. ఎంతమంది అండి? 100లోనా సేవకులు? మీ కోరిక ఏంటి చెప్పండి? 100 లేవాలా, వేలు లేవాలా? వేలల్లో లేవాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నిజమేనా? నేను 2 చేతులు ఎత్తుతున్నా. అటు కదిలించండి చేతులు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్యా స్తోత్రం, 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 స్తోత్రం. 100 కాదు వేలు, 100 కాదు, 100 కాదు, వేలు 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 కావాలి. దైవజనులు లేపబడాలి, లేపబడాలి. ఓ భారతదేశం అంతటా సువార్త వ్యాపించాలి. అన్యజనులు సత్యం తెలుసుకోవాలి, రక్షణలోనికి రావాలి. సువార్థికులు లేవాలి, కాపరులు లేవాలి, అపోస్తలులు లేవాలి, ప్రవక్తలు లేవాలి. యేసు నామములో తండ్రి, ఆమేన్. ఇంకా లేండి. ఇప్పుడు సేవకులు లేపారుగా, ఇప్పుడు నీవు లేండి. దేవుడు ఈ సంఘములో నిన్ను లేదా నన్ను కూడా అడిగి తెలుసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. 2 విషయాలు చెప్పాను. విశ్వాసులకి, పరిచారకులకి, సేవకులకి మొత్తానికి తొందరపాటున తృణీకరించవద్దు. దేవుడు తన దాసుని ద్వారా అందించిన మాటలు వెనక్కి త్రోసేయొద్దు. ఆయన ఏముందిలే అనుకోవద్దు. నాదేం లేదు, కానీ నన్ను పట్టుకున్నోడు మనగాడు. నాదేముంది? నేను ఎప్పుడో చెప్పుకున్నా, కోన్ కీసుకోగాడు, నేను ఎప్పుడో చెప్పాను. కానీ నన్ను పట్టుకున్నోడు అట్లాంటోడుగా. మోషే ఏమన్నాడు? ఇశ్రాయేలు సర్వ సమాజానికి సాగిలపడ్డాడు. కానీ మోషేని పట్టుకున్న వాడెవరు? సైన్యములకు అధిపతియగు ఆయన ఊరుకోడు. కాబట్టి 1 తృణీకరించకుండా జాగ్రత్త పడాలి, 2 ఎడబాయకుండా జాగ్రత్త పడాలి. 2 మొట్టమొదటిది ఏం చెప్పాను? ఏమో నీ పక్కన కూర్చున్న వారు భవిష్యత్తులో దేవుని పాత్రలేమో. ఈ రోజు నువ్వు వ్యర్థుడు, పనికి మాలోడు అనుకుంటున్నాడు, రేపు మొనగాడుగా నా దేవుడు చేయబోతున్నాడు. నీకేం తెలుసు? ఈ రోజు ఈ పరిస్థితి నీకుంది, ఈ రోజు ఈ శ్రమ కొలిమిలో నువ్వు ఉన్నావు. రాగల దినముల్లో ఆ పరిస్థితులను మార్చి ఒక ఆశీర్వాదకరమైన సంవత్సరాలని నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు నిరాశపడాల్సిన అవసరం లేదు. నిన్ను కూడా ఆయన తన కొరకు నిలబెట్టుకుని వాడుకోగలడు.
ఇక్కడ సేవకులు ప్రతిష్ఠింపబడుతున్నప్పుడు నీ హృదయం కదిలిందా? నీ గుండెలో ఆశ కలిగిందా? దేవా నేను పనికొస్తానా నీ పనికి, దేవా నేను పనికొస్తానా నీ సేవకని ఎవరి హృదయమైనా కదిలిందా? ఎంతమంది హృదయం కదిలిందో చేతులు ఎత్తండి. అవునా? అవునా? ఆమేన్, ఆమేన్. నా కోరిక కూడా అదే జరుగును గాక. సిద్ధపడండి, దేవునికి దగ్గరగండి, వాక్యం బాగా చదవండి, తెలిసినంత వరకు ఇతరులకు సువార్త చెప్పండి. ఇంకా మారు మనసు పొందకపోతే పొందండి, బాప్తిస్మం పొందకపోతే పొందండి. నువ్వే ఇంకా బాప్తిస్మం పొందకపోతే ఇక జనాన్ని ఏం రక్షిస్తా? పొందు. నువ్వు ముందు మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పాపాలు గడిగేసుకొని పరిశుద్ధపరచబడు. తర్వాత లైన్లోకి రా, దేవుని భక్తి నేర్చుకో, ఆత్మీయత నేర్చుకో. దేవుని కొరకు నువ్వు కూడా నిలబెట్టబడతావు, దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. నా పిలుపును మన్నించి ఇంత ఆసక్తితో వచ్చిన మీ అందరిని బట్టి నా దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. లైవ్ లో అందుబాటులోకి వచ్చిన అనేక మంది బిడ్డలను బట్టి నా దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. మీరు ఎదుర్కొంటున్న శారీరక మానసిక సమస్యలు, ఇక్కడ ఉన్న మీరు ఎదుర్కొంటున్న శారీరక మానసిక సమస్యలు, ఆత్మీయ సమస్యలన్నీ నా తండ్రి యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో మొత్తాన్ని తొలగించునుగాక. నా దేవుని సమాధానం, ఆరోగ్యం, ఆయుష్, కుటుంబంలో నెమ్మది, ఈ ప్రయత్నాల్లో సఫలత నా దేవుడు దయచేయునుగాక. సియోనులో నుండి యెహోవా మనందరిని ఆశీర్వదించునుగాక. ప్రార్థన త్వరగా. సర్వోన్నతుడైన మా తండ్రి, సర్వాధికారి, నీ వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. గత కాలమంతా కాపాడి భద్రపరిచి క్షేమాన్ని కలుగు చేశారు. వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మోజేసు పలికినట్లు మేము శ్రమ పొందిన ఏండ్ల కొలది సంతోషభరితులుగా మార్చమని మీ దాసుని యొక్క నాయన శ్రమల నుంచి విడిపించి పరిచర్యనిచ్చి ఈ రీతిగా ఆశీర్వదించారు. అందును బట్టి వందనాలు. ఈ వార్షికోత్సవ కూటం లేకి వచ్చిన బిడ్డలందరితో నేను ధైర్యపరిచినందుకు వందనాలు. ఈరోజు నువ్వు పొందే శ్రమలు ఇదిగో ఒకప్పుడు నేను పొంది ఉన్నాను, కానీ దేవుడు ఆశ్చర్యకరమైన కార్యం చేసినట్లే నీ జీవితాల్లో కూడా చేస్తాడని పలికిన మాటలు నెరవేరునుగాక. యెహోవా తన దాసు నోటి మాటను స్థిరపరచునుగాక. ఏలియాను ప్రేరేపించగా వెళ్ళి ఎలీషా మీదకు వస్త్రం వేసినప్పుడు బహుదూరం నుంచి వచ్చి ఇదిగో నాయన పిలిచిన ఏలియాను దేవుడు పంపించాడని గుర్తుపట్టి అంతవరకు దేవానికి భయపడి దైవజనుడికి లోబడి ఇడువక ఎడబాయిక తృణీకరించక ముందుకు సాగిన ఎలీషా అయా 2 పాళ్ళ అభిషేకం పొందినట్లే ఈ దాసునికి లోబడి విధేయులుగా జీవించే ప్రతి ఒక్కరు నేను మేము అయా నూరంతల ఆత్మచేత నింపబడదుము గాక. ఈ దాసునికి ఇచ్చిన వాగ్దానాల్లో జనులు తక్కువ కాకుండా చేస్తుందన్నావు. మరొక వాగ్దానం ఉన్నది, నేను వారిని గనులుగా చేసేదనన్నావు. ఇప్పటికే ఘన కార్యాలు చేశావు. రాబోతున్న తరంలో నాయన కాలంలో ఇంకా ఘనమైన కార్యాలు చేసి దేవుని సేవ కొరకు ఘనమైన పాత్రలను, అభిషక్తులను, ప్రవక్తలను, సువార్తికులను, కాపరులను లేవనెత్తుతున్నందుకై స్తోత్రం, స్తోత్రం. వేల కొలదిగా సేవకులు పరిచర్య కొరకు నీ నామములో లెగుచును గాక. ఎదుగు ద్వారాలు తెరిచి ఉన్నాను, ఎవడు దాన్ని వేయనేరడని. 2025వ సంవత్సరం గొప్ప ద్వారాలు తండ్రి సన్నిధి పరిచర్య కొరకు తెరిచినందుకై స్తోత్రం. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో పరిచర్య ఇతర రాష్ట్రాలకు వ్యాపింపజేస్తున్నందుకు నీకు మహిమ. వ్యాధిగ్రస్తులను నీ గాయపడిన స్థుతో తాకండి, మీరు స్వస్థపరచండి, ఆరోగ్యమును దయచేయండి. ఓ నేను చనిపోయే స్థితిలో ఉన్నాను, కానీ సేవ చేయాలనుకుంటున్నాను, నేను బ్రతకగలను, వారిని మీరు తాకండి, సజీవులుగా చేసి దేవుడు నన్ను సజీవుడిగా నిలిపాడని సాక్షులుగా నిలబెట్టండి. నా ప్రభు వారి కుటుంబ అవసరతల అక్కరతలన్నీ తీర్చండి. పసిబిడ్డ మొదలు వృద్ధుల వరకు క్షేమ సమాధానం దయచేయండి. ఏకీభవించిన ప్రతి సేవకుని యొక్క పరిచర్లు మీరు దీవించండి. ముందున్న మీటింగ్స్ ను కూడా అయా ఘనముగా ఆశీర్వాదకరంగా జరిగింది. ఆయన అనేకులు సేవకులకు ఆశపడుతుండగా వారిని కూడా పరిపూర్ణ దిశగా నడిపించి చిత్తానుసారమైన దినమని వారిని కూడా ప్రతిష్ఠించమని ఎంతవరకు నీ సన్నిధిని దాసునికి తోడుగా ఉంచి నీ చేతి నీడలో దాచి కాపాడి ఈ రీతిగా మీరు ప్రేమలింపజేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందున్న నాయన కాలంలో కూడా ఎంతవరకు జరిగిన 30 పరిచర్ను 60 100 ఫలింపజేసి నీ రాజ్యాన్ని మీరు విస్తరింపజేయమని, స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకొనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ కూటమి చివరిలో ఇక ఆశీర్వాద ప్రార్థన చేయబోయే ముందు ఒక చిన్న సాయం చేయండి. మీరు సేవకులందరూ ఇటు వచ్చి నిలబడతారు. మీరు మీ చేతులెత్తి వారి కోసం ఒక ప్రార్థన చేయండి. మీరందరూ చేయాలి, ఎవరో ఒకరు చేయటం కాదు.
అందరూ మనస్ఫూర్తిగా వారిని ఇంకా దేవుడు వాడుకోవాలి, వారికి ఆరోగ్యాలు ఇవ్వాలి, ఆయుష్నివ్వాలి, వారి సంఘాలు సరిహద్దులు విశాలపరచబడాలి. మన సంఘం, ఇక్కడున్న మెయిన్ బ్రాంచ్ సంఘం సరిహద్దులు విశాలపరచబడాలి. విస్తారమైన అన్యజనులు రక్షణలోనికి రావాలి, అనేక ఆత్మలు రక్షింపబడాలి. ఇదిగో దైవ జనాంగం అంతా ఈరోజు ఒక వేదిక మీదకి వచ్చారు. వరుసగా ఇటు నా వెనక్కు కూడా రావచ్చు, వరుసగా నిలబడవచ్చు. దైవ జనాంగం అంతా కూడా వరుసగా నిలబడాలి. సంఘమా ప్రార్థించండి. అభిషిక్త దైవజనుల్ని నా తండ్రి వాడుకోవాలి, వారికి ఆరోగ్యాలు ఇవ్వాలి, ఆయుష్నివ్వాలి. వారు ఎదుర్కొంటున్న పోరాటాల్లో వారికి జయము రావాలి, జయము రావాలి, జయము రావాలి. వారు ఆత్మల్ని గెలవాలి, ఆత్మల్ని గెలవాలి, ఆత్మల్ని గెలవాలి, ఆత్మల్ని గెలవాలి. అనేక మంది ఆత్మలను రక్షించాలి, అనేక మందిని ప్రభావితం చేయాలి, అనేక మంది కుటుంబాలను కట్టాలి. దేవా దర్శించు, దర్శించు, దర్శించు. సంఘము నుండి నీవు లేపిన సేవకులు, సేవకురాళ్ళు దర్శించు, దర్శించు, దర్శించు. వారిని మళ్ళీ అభిషేకించు, మమ్మల్ని అభిషేకించు, మా సేవకులను పునరభిషేకించమని ప్రార్థన చేద్దాం. వారిని స్వస్థపరచమని ప్రార్థన చేద్దాం, వారికి భద్రతనివ్వమని ప్రార్థన చేద్దాం, వారికి ఆరోగ్యాలు చేకూర్చమని ప్రార్థన చేద్దాం, వారి పరిచర్యలు విస్తరింప చేయమని ప్రార్థన చేద్దాం. ఇంకా అనేక ప్రాంతాల్లో సంఘాలు కట్టబడినట్లు ప్రార్థన చేద్దాం, ఇంకా అనేక చోట్ల ద్వారాలు తెరవబడినట్లు ప్రార్థన చేద్దాం, ఇంకా అనేక ఆత్మల్ని గెలిచినట్లు ప్రార్థన చేద్దాం, ఇంకా అనేక మంది జీవితాన్ని రక్షించినట్లుగా వారిని దేవుడు వాడుకునేలాగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. సైన్యములకు అధిపతి యెహోవా ఆశీస్సులు, ఆశీర్వాదాలు బిడ్డల మీదకి వచ్చును గాక, సేవకుల మీదకి వచ్చును గాక. వారు చేతులు ఉంచినప్పుడు రోగులు స్వస్థత పొందాలి, వారు ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరగాలి, వారు ప్రకటించినప్పుడు దేవుని వాక్ శక్తి వెదజల్లబడాలి, అనేక ఆత్మలు రక్షింపబడాలి. నానాటికి పరిచర్యలు బలాభివృద్ధి చెంది విస్తారమైన ఆత్మల రక్షణ కార్యం జరుగునట్లుగా ఇప్పుడు ఒకరు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. నా బిడ్డలందరినీ నీ సన్నిధిని ఎత్తిపడుతున్నాను. అటు విశ్వాసులు ప్రార్థన చేస్తున్నారు, ఇటు నేను ప్రార్థన చేస్తున్నాను. సేవక గణాన్ని ఆశీర్వదించు ప్రభువా, అభిషేకించు ప్రభువా, దీర్ఘాయుష్మంతుల్ని చేయి ప్రభువా, ప్రతి బలహీనత తొలగించు ప్రభువా, సమస్త రోగములు యేసు నామములో తొలగిపోవును గాక. మంచి ఆరోగ్యాలు కలగాలి, ఆరోగ్యాలు కలగాలి, ఆయుష్ కలగాలి, కుటుంబాల్లో సమాధానం ఉండాలి, కుటుంబాల్ని గర్భిణి చేస్తున్న దయ్యములు యేసు నామములో పారిపోవును గాక. సమాధానం రావాలి, మీ బిడ్డలు ఆత్మలని గెలవాలి, అనేక సంఘాలు కట్టాలి, నీ బిడ్డలు ఇంకా అనేక మంది దైవజనుల్ని తయారు చేయాలి. ఆ విధంగా నీ బిడ్డల్ని ప్రతిష్ఠ చేయి, ఆశీర్వదించు, అభిషేకించు, ఆత్మతో నింపు. ఇది కొంచెమే ప్రభు, ఇంకా విస్తారమైన పండుగ కార్యక్రమాలు మేము చూడాలి, విస్తారమైన పరిచర్య కార్యక్రమాలు మేము చూడాలి. త్వరలో మా ముందు రాబోతున్న మీటింగ్స్ కూడా మీరు కృప చూపండి. ఇదిగో మా బిడ్డలందరినీ కూడా నా ప్రభు సిద్ధపరచండి. ఆ మీటింగ్స్ లో బిడ్డలందరూ కూడా వారి వారి బాధ్యతలు నెరవేర్చాలి. వాడుకోండి ప్రభువా, కృప చూపండి. ఇదిగో మంద సంఘమంతా కలిసి బిడ్డల కోసం ప్రార్థించారు, నేను ప్రార్థించాను. మా అందరి ప్రార్థన గైకొని వీరి కోసం ప్రార్థించిన సంఘ బిడ్డల్ని కూడా దీవించండి. స్తుతి మహిమ నీకు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. మన ప్రార్థన విన్నందుకు దేవునికి స్తోత్రాలు చెప్తామా? స్తోత్రం, 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 స్తోత్రం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతరికి సదా తోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. దైవ జనుల్ని కూడా దీవించును గాక. ఆమేన్. మరి లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చి, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చి ఈ ప్రేయర్ లో ఏకీభవించిన బిడ్డల్ని కూడా ఆశీర్వదించును గాక. అందరికి సదా తోడే నడిపించును గాక. ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె కూడా నీ శక్తితో నింపి రోగుల కొరకు అది వ్రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత చేకూర్చు యేసు నామములో తండ్రి. ఆమేన్. ఆమేన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? నిజమేనా? చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఎందుకు సంతోషంగా ఉన్నారు? ఎందుకు సంతోషంగా ఉన్నారు? దేవుడు మందిరాన్ని ఇచ్చినందుక. ఈ మందిరం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఇప్పటికి ఎన్నో మందిరాన్ని ప్రతిష్ఠ చేశాడు. ఈ రోజు మరో 14 మందిరాలని ప్రతిష్ఠ చేశాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు సజీవమైన మందిరాలు, యేసును మోసుకుంటూ తిరిగే మందిరాలు, యేసును తమ యందు కలిగి ఉండేటువంటి 14 మందిరాలను దేవుడు
ప్రతిష్ఠ చేశాడు, అందుకు సంతోషం. ఓకేనా? మరి అందరికీ ఫుడ్ ఉంది, ఏమనుకోవద్దు. ఈరోజు టైం చూడొద్దు, స్టార్ట్ చేయడమే లేట్ స్టార్ట్ చేశాం కాబట్టి మర్యాదగా చక్కగా కూర్చొని తిని వెళ్ళేటప్పుడు మర్యాదగా నిదానంగా పోండి. ఎట్టబడితే అట్ట మిడియాలంగా పోయి మీరు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఈ సంతోషాన్ని సంతోషంగా నాకు ఉండనియండి. మళ్ళీ మీరు అడావుడిగా పోయి ముక్కులు పగల కొట్టుకొని అన్నయ్య ఒక ఆయనకేమో ముక్కు పగిలింది, ఒక ఆయన మూతి పగిలింది, నాకు ఫోన్లు రావద్దు. జాగ్రత్త, హెల్మెట్లు పెట్టుకొని నిదానంగా జాగ్రత్తగా వెళ్ళండి. పరిచారకులకు సహకరించండి, వాళ్ళని కసరబారబాకండి. కాస్త అటు టైం అయినా పెడతారు, శుభ్రంగా తినండి. అందరికీ సమృద్ధిగా ఆహారం రెడీ చేశారు, శుభ్రంగా తిని దేవుని మయంపరిచి సంతోషం పోయి అన్నం తినండి. 3 కావస్తుంది, పోండి వందనాలు, అందరికీ వందనాలు. మీరందరూ కూడా రాగల దినముల్లో దేవుని పాత్రలు కావాలి. ఈ బలిపీఠం మీద మీరు కూడా ప్రతిష్ఠితులు కావాలి. నా తండ్రి అది జరిగించును కాక. ఆమేన్, ఆమేన్. రైట్, వచ్చావు, వెరీ గుడ్. దేవునికి మహిమ కలుగును కాక. ఇప్పుడు మాట్లాడాలంటే ఇప్పుడు కష్టమవుతుంది, ఫోన్ చేయండి. దేవుని సేవ అయితే నేను విడిగా సమయం ఇస్తాను, అప్పుడు వచ్చి కలుగుతారు. కానీ